హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. శ్రేష్టమైనటువంటి ఈ 4వ ఆరాధన కూడికకు క్రీస్తునామములో మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. అందరికీ మరొకసారి ఆహ్వానం. మీ ప్రేమకు ఆహ్వానం, మీ పరిచర్యకు ఆహ్వానం, మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తాను. అమ్మాయి కొంచెం మాట్లాడద్దు. చాలా ఆసక్తితో ఉదయకాలం విడిచి వెళ్ళినటువంటి ఆ మెసేజ్ని కొనసాగింపుగా మళ్ళా సాయంత్రం విజయబాబు గారు వస్తారు అని ఎదురు చూస్తున్నారు మీరంతా. ఓకే, కానీ దేవుడు ఆయనకి సమయం ఇవ్వలేదు. ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చాడు సమయం. చప్పలు కూడా దినస్తాను. ఎప్పుడు ఏ సమయం ఎవరికి ఇవ్వాలన్నది ఆయన చేతుల్లో ఉంటుంది. ఎవరి చేతుల్లోరా? మనం బోర్డులు వేస్తాం, పేర్లు రాస్తాం, కానీ ఆయన బోర్డు మార్చగలడు. అందుకని ఆయన ఎవడో రాశాడు, ఏదైనా చేయగలవు, ఏదైనా మార్చగలవు, కథ మార్చేస్తావు అని. ఆయన రాసిన దృష్టిలో ఏంటంటే, దృష్టిలో ఒకవేళ మన దీనస్థితిలో బాగా లేబరకంలో ఉన్నామనుకోండి, మనల్ని బాగా ఉన్నత స్థితిలో ఉంచేస్తాడని ఎలాగైనా మార్చేస్తావు. ఎంత దిక్కుమాలినోడినైనా, ఎంత పేదోడినైనా ఉన్నత స్థితులు పెట్టేయగలవు, వాళ్ళ ప్రతి అవసరత తీర్చగలవు, మార్చగలవని దాని ఉద్దేశం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, అంతేకాదు ఎంత ఉన్నవాడినైనా సరే వాడి చేత వాడి గద్దెలు దింపి గర్వం అనేసి గడ్డి మేయించగల స్థితి కూడా దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఇదే కాదు, కింద నుంచి ఇలా పెంచగలగడమే కాదు, పైనుంచి కూడా కిందకి పడద్రోయగల సామర్థ్యం గల ప్రభువు మన ప్రభువు. దేవుని స్తోత్రం కలగాక. కాబట్టి ఆయన ఎదుట సంస్కారంగా, నెమ్మదిగా తగ్గించుకొని మనం జీవించినప్పుడు మన జీవితాన్ని ఒక మంచి సమాధానకరమైనటువంటి స్థితిలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకుంటాను. శ్రద్ధగా విందాం. ఓకే, ఇది ఒక నానుడు ఉంటుంది, పండగ పూట కూడా ఇదేనా అన్నట్టు. ఇవి మన పండగలు కదా, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడున్నా ఆ స్థానం, ఆ స్థలం పండగే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఎక్కడున్నా అది ఆనందమే. కాబట్టి ఈరోజు ఉదయకాలమందు విడిచిపెట్టినటువంటి అంశం వశము. ఏంటంట? ఏం చెప్పారు మీకు మార్నింగ్ పాస్టర్ గారు? ఏ వశములో ఉండాలని చెప్పారు? ఆత్మవశము. ఆ ఆత్మవశము గురించి ఒక గంట సేపు ముందు సాక్ష్యం ఇచ్చి, ఆ మిగతా టైం ఎంత ఉంటుందో అంత టైంలో ఆ వశములో ఉన్నటువంటి 2 వ్యక్తులను నేను మీకు చూపిస్తాను. వశము, ఆత్మవశములో మనము ఉండాలి. ఆత్మవశములో ఉంటేనే మనము ఎక్కడికి వెళతాము? పరలోకానికి వెళ్ళగలము. ఏ వశంలో ఉండాలంటే మనం ఆత్మ వశము అంటే అర్థం ఏమిటి? వశము అంటే అర్థం ఏమిటి? ప్రతిదానికి కూడా ఇంకొక ప్రతిపదార్థం ఉంటుంది. తెలుగులోనే ఒక పదానికి మరొక పదం ఉంటుంది. ఆ పదం తెలిస్తే తప్ప వాక్యం మనకి అర్థమవుదు. వశము అంటే అర్థము. తెలుగులో వశము అంటే అధీనములో. చెప్పని ఏంటంటారా? అంటే అతని వశము అంటే అతని ఆధీనము అని, అతని యొక్క ఏలుబడిలో ఉన్న వ్యక్తి అని అర్థం. దాన్నే కొంచెం సంస్కృతీకరించి వశము, వశీకరణ అంటాం. ఆ వశములో, ఆత్మవశములో ఉంటే పరలోక సన్నిధికి మనం చేరగలము 100%. అయితే ఒక వాక్యాన్ని చూపించి సాక్ష్యం ఇచ్చి వాక్యానికి వెళతాను. పరిశుద్ధ గ్రంథాలు తీసుకుందాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం, అందరూ ఇర్మియా గ్రంథం 10:23వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఒకసారి మీరు అందరూ చదివి ఒకసారి ఆలోచించాలి. ప్రియులు ఇలా వెళ్ళండి, చదివి ఒకసారి ఆలోచించాలి. అందరూ చదవండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం చదవండి. యెహోవా తమ మార్గమును
ఏర్పరుచుకొనుట నరుల వశములో లేదనియో. ఎంతమంది చదువుతున్నారు బైబిల్ చెప్పండి ఒకసారి నాకు. ఎంతమంది చదువుతున్నారు? ఇప్పుడు చేయొత్తున్నారు ఒకసారి. ఎంతమంది చదువుతున్నారా? ఇప్పుడు అంటే ఇంటికాడ కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది చదువుతున్నారు? చదవండి, అర్థం చేసుకోండి. యెహోవా నరులు తమ మార్గమును, గట్టిగా చదవండి, చదవ. అక్కడొక యెహోవా, ఎక్కడొక యెహోవా, అక్కడొక యెహోవా, అందరూ యెహోవాగా తప్ప ఆ తర్వాత మాట వస్తలేదు వీళ్ళకి. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియో. నరుల వశములో లేదు. తమ మార్గమును ఏర్పరచుకునే స్థితి నరుల వశములో లేదనియో. మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గులుగా ప్రవర్తించుట వారి వశములో లేదు అని నో. నాకు తెలుసు. ఏం తెలుసు ఇర్మియాకి? ఈ మనుషులు తమ ప్రవర్తనను మార్చుకునేదానికి లేదు, ప్రవర్తనను సరిచేసుకోవడానికి లేదు, ప్రవర్తనను వేరే రకాలుగా మంచి సన్మార్గులుగా మంచి ప్రవర్తనలు నడిచే స్థితి వారి వశములో లేదు, వారి ఆధీనములో లేదు అని చెప్పాడు అక్కడ. అవును కదా? కొన్నిసార్లు మార్చవుతాం. ఓహో నిజమా? అయితే పర్లేదు. మనము సన్మార్గులుగా నాటం మన వశంలో లేదు, మరి నీతిమంతులుగా నాటం మన వశంలో లేదు, లేక పాపులుగా ఉండటం మన వశంలో లేదు. సమస్తమును ఎవరి చేతిలో ఉంది అంటే ఈ వచనం ప్రకారము సమస్తమును సృష్టించిన సృష్టికర్త యేసు చేతిలో మాత్రమే ఉంది. కాబట్టి మనం ఎలా వెళ్ళినా పర్వాలేదు, ఎలా చూసినా పర్లేదు, ఎలా చేసినా పర్లేదు, ఎక్కడికి పోయినా పర్లేదు అనుకుంటాం ఈ వచనం చూసి. అవునా? ఏమనుంది? హే, మన ప్రవర్తన మన చేతుల్లో లేదంట. కాబట్టి ఏది చేసినా పర్వాలేదు, ఏది చూసినా పర్లేదు, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, ఏది మాట్లాడినా పర్లేదు. ఎందుకంటే మన వశంలో ఏదీ లేదు. ఎందుకు చెప్పాడు? ఎందుకు ఆ మాట అక్కడ చెప్పాడు అంటే, ఆ మాట నిజమా అంటే అక్కడ ఎందుకు చెప్పాడంటే, ఇశ్రాయేలీయులు చాలా భయంకరమైన విగ్రహారాధికులైపోయారు. ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి దేవుని కోపానికి వాళ్ళు ఎన్నిక చేయబడ్డారు. దేవుని ఉగ్రతకు వారు గురి కాబడే సందర్భములలో దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ, నాయనా వీళ్ళని 70 సంవత్సరాలు వీరు పాపానికి ప్రాయశ్చిత్తముగా వీరిని బబులోను దేశానికి పంపించబోతున్నాను. అంటే వీళ్ళని శ్రమలోకి పుటం వేయబడే బంగారంలాగా వీళ్ళని నెబుకద్నెజర్ రాజుకి 70 సంవత్సరాలు అప్పగించేస్తున్నాను అని ఆల్రెడీ సందేశాన్ని ఇర్మియాకి చెప్పేశాడు. కన్ఫామ్ ఏలో ఈ సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి, నెబుకద్నెజర్ రాజు చేతిలోనే ఉండాలి, బానిసలుగా ఉండాలి, అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు అని కన్ఫామ్ చేసి వాగ్దాన సంబంధమైన మాటను ఇర్మియా హృదయంలో ఉంచాడు దేవుడు. దేవుని స్తోత్రం కలక. ఆ మాటను పట్టుకుని అప్పుడు ఆయన హృదయంలో అనుకుంటున్నాడు అనమాట, నిజమే కదా, ఆయన శ్రమకు అప్పగించేస్తే ఇక వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ప్రవర్తన ఎవరి వశంలో ఉంటుంది? వీళ్ళ వశంలో ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ హృదయాలు ఎవరి వశంలో ఉంటాయి? వీళ్ళ హృదయాలు వీళ్ళ వశంలో ఉండవు. ఎందుకంటే 70 సంవత్సరాలు ఖచ్చితంగా అక్కడ ఆ శ్రమలో వాళ్ళు ఉండి చావవలసిందే. చప్పలు కూడా స్తోత్రం చేద్దాం. అందుచేత ఆ సందర్భముగా అక్కడ చెప్తున్నాడు, ప్రభువా నరులు తమ మార్గమును ఏర్పరచుకునే విషయంలో సన్మార్గులుగా బ్రతకడానికి కానీ లేక పాపులుగా బ్రతకడానికి కానీ, ఈ 2 విషయాలు కూడా ఏ విషయంలో వారి ప్రవర్తన సరిచేసుకోవడానికి కానీ లేకపోతే ముందుకు నడిపించే విషయంలో కానీ వారి ప్రవర్తన వారి వశములలో లేదు. దేవునికి స్తోత్రం కలగ. అక్కడ ఆ సందర్భంగా దేవుడు చెప్పిన మాట. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు 2 సందర్భాలు. దేవుని వశములో ఉంటూ మొదటి వ్యక్తి చేసిన పని, దేవుని వశములో ఉంటూ రెండో వ్యక్తి చేసిన పని. ఇద్దరు దేవుని వశములో ఉన్నారు,
కానీ వారి యొక్క నడక, వారి మార్గం ఎలా ఉందో అలా ఒక ట్రాక్ మీద వేసినట్టుగా చూపిస్తాను. దేవుని స్తోత్రం పిల్లకి. దానికంటే ముందుగా ఒక చిన్న సాక్ష్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారన్నా సాక్ష్యాన్ని పంచుకోవటం చాలా అమూల్యమైనది. దేవుని సేవకుడు తన సాక్ష్యాన్ని తరచుగా ప్రతి చోట ఆయన సాక్ష్యాన్ని పంచుకోవాలి. మాకు చిన్నప్పుడు ఒక పాఠం ఉండేది. ఆ పాట ఒక టీచర్ గారు నేర్పారు. ఆ టీచర్ గారు తేతల్లో పనిచేస్తున్నప్పుడు ఆవిడ మా దగ్గరికి తనకొచ్చి మాకు నేర్పిస్తూ ఉండేది. అదేంటంటే ఇప్పుడు పాటలు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. ప్రతి చోట ప్రతి వ్యక్తి ఆయనకు ఎలా ఉండాలి? సాక్షార్థమై ఉండాలి. అలా ఉండున్నట్లుగా ఆ పరలోకమందున్న దేవుడు ఏమి ఇవ్వాలి? ఆత్మ అభిషేకాన్ని ఇవ్వాలి. సరే, అలా నేర్చుకున్నాం మేము. అలా పెరుగుతూ వచ్చుతూ ఉన్నప్పుడు నేను 1988-89 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సందర్భాల్లో మా అమ్మగారు కోయిటలో ఉన్నారు, నాన్న నేను ఇంట్లో ఉన్నాం. వన్ ఫైన్ డే ఒక రాత్రి నాన్న పక్కలో పడుకున్నాను. నాలో నుంచి ఒక నాలాంటి స్వరూపం బయటకు వచ్చేసింది. అది నా కళ్ళ కనిపిస్తుంది, దర్శనం అనుకుంటుంది. కానీ బయటకు రావడం నాకు అర్థమైపోయింది, చాలా బలంగా బయటకు వచ్చేసింది. సరే, బలంగా బయటకు వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. చాలా ఎత్తైన ప్రాంతాలకు, తెల్లటి మంచు పర్వతాల్లోకి వెళ్ళిపోయింది. అలా దర్శనం కలుగుతూ ఉంది. ఆ మంచు పర్వతాల్లో ఒక వ్యక్తి నన్ను తరుగుతూ ఉన్నాడు పట్టుకోవడానికి. నేను పారిపోతూ ఒక మంచు కొండ, పెద్ద కొండ పక్కన నిలిచి దాక్కుని భయపడుతూ ఉన్నాను. అమ్మో, వీడు వచ్చి నన్ను ఏం చేస్తాడో, అగ్నిలో పడేస్తాడేమో, అక్కడ చాలా మంటలా ఉంది, అందులో చాలామంది కేకలు వేస్తున్నారు, అందులో నన్ను వేస్తాడేమో, నన్ను ఏం చేస్తాడో అని భయపడుతూ దాక్కునే సందర్భంలో ఈ కొండగా ఉన్నటువంటి కొండ ఆ వ్యక్తితో మాట్లాడుతుంది. ఇతనికి ఒక అవకాశం ఇస్తాను నేను, ఈ అవకాశంలో ఇతను మారు మనసు పొందితే సరే, లేకపోతే నేనే ఇతన్ని నీకు అప్పగిస్తాను అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి అదృశ్యమయ్యాడు. నేను ఆ తెల్లగా ఉన్నటువంటి నా స్వరూపం మరలా వచ్చి కాళ్ళు కాలు పెట్టుకుని, చేతుల్లో చేతులు పెట్టుకుని, తలలో అలా పడుకున్న తర్వాత చక్కమని మెలకు వచ్చింది. అలా చూస్తున్నాను. చూసేసరికి లూకా సువార్త 5:10 అలా కనపడుతుంది. ఒకసారి ఓపెన్ చేయండి. అలా కళ్ళ ముందు కనపడుతుంది. అలాగా లూకా సువార్త 5:10 మేఘాలు అలా కనపడుతుంది. నాన్న, లూకా సువార్త అంట 5:10 అంట, ఏముందో చదువునానంటే, నాన్న అరే అంత దర్శన భాగ్యం వచ్చిందా, చదవమన్నాడు. అందుకు యేసు, భయపడకు, ఎప్పటి నుంచి నీవు మనుషులను పట్టువాడవై ఉండు. ఏమని చెప్పాడు దేవుడు? సీమోను, భయపడకు, ఎప్పటి నుండి నీవు ఎవరిని పట్టాలి? మనుషులను పట్టువాడవై ఉండాలి. అంటే దేవుడు నాకు అప్పగించేశాడు. అప్పుడే ఏ పని అప్పగించాడు? మనుషులను పట్టే పని. అంటే ఒక జాలరిగా తన పరిశుద్ధమైనటువంటి మందిరాల్లో నుంచి, తన పరిశుద్ధమైనటువంటి సంఘాల్లో నుంచి, ఏర్పాటు చేయబడినటువంటి మందలో నుంచి కొట్టుకు రాకుండా చక్కగా వల వేసి ఫ్రెష్గా ఉన్నటువంటి చేపలను పట్టేదానికి దేవుడు నాకు ఏమిచ్చాడు? ఒక అధికారాన్ని ఇచ్చి, ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపుని అందుకున్నాను. అక్కడ మీటింగ్ జరుగుతున్నాయి. ఆ సంవత్సరం అక్కడ రక్షించబడిన తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను. 2 years చదివాను. 2 years అయిపోయిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల్లో మాకిద్దరికి పెళ్ళి అయిపోయింది. అంటే ఏదనుకోకండి, అత్తమ్మ గారు చావు బ్రతుకుల్లో ఉన్నారు, ఆమె అందరినీ పెళ్లి చూసి చచ్చిపోతున్నాను. ఆ విధంగా ఆమెను చేసేసుకున్నాను. ఇద్దరం కూడా, ఆవిడ కాలేజీకి వెళ్ళాను, ఆవిడ కాలేజీకి వెళ్ళింది, నేను కాలేజీకి వెళ్ళాను. ఫైనల్ ఇయర్లు ఇద్దరు చదువుకున్నాం. ఫైనల్ ఇయర్ అయ్యేసరికి బేనిబాబు పుట్టేశాడు. అంతే కదా, మరి కలిసి ఉంటే కలదు సుఖం కదా. అలాగ అయిపోయింది. అయ్యేసరికి డిగ్రీ అయిపోయింది, తనకి కూడా BA అయిపోయింది, నాకు BSc అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు పెంచుకోవాలి కదా. ఉద్యోగాల వేటలో ఉన్నాను.
చాలా చాలా కంపెనీలకి అప్లై చేస్తున్నాను, వెళ్తున్నాను, అటెండ్ అవుతున్నాను, ఎక్కడేం ఆఫర్ రావట్లేదు. అప్పుడు ఒక పాస్టర్ గారు అన్నారు, ఏంటయ్యా దేవుణ్ణి అడుగు, తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు అన్నాడు. సరే, ఎలా అడగమంటారు? ఏం లేదు, ప్రతి శుక్రవారం ఉదయకాలం 4 గంటలు వేసిపో, తలస్నానం చేసి సాయంత్రం 4 గంటల వరకు ఏమీ తినకుండా ఉపవాస ప్రార్థన చేసే అన్నాడు. ఓహో, ఇదేదో బాగుంది, చాలా ఈజీ అని చెప్పి 4 గంటలు లేవడం, తలస్నానం చేయడం, సాయంత్రం 4 గంటల వరకు ఏమీ తినకుండా వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవడం, వాక్యం చదువుకోవడం. సంవత్సరం చేశాను. ఎంతంటారా? సంవత్సరం చేశాను. సంవత్సరంలో చాలా ప్రయత్నం చేశాను కదా, ఎక్కడా ఎవడో ఉద్యోగం ఇవ్వాల. సరే, ఒకరోజు మా అత్తమ్మ గారి ఇంట్లో ఉన్నాను నేను. అత్తమ్మ గారి ఇంటి పక్కన ఆయన ఆర్మీలో పనిచేస్తారు ఒక ఆయన చాలా ఏలకోలంగా ఏమన్నాడంటే, రమేష్, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాననుకుంటున్నావా? ఎవడో, ఎందుకయ్యా ప్రతి శుక్రవారం ఉపవాసం చేసి అలాగా దిగజారిపోయినట్టుంటావు? ఇదిగో నాతో ఒకసారి రా, స్వర్గం చూపిస్తాను అన్నాడు. ఏం చూపిస్తాడంట? ఎక్కడికి రమ్మంటాడు? వంటగదిలోకి రమ్మన్నాడు. సరే, ఆయనతో పాటు వంటగదిలోకి వెళ్ళాడు. వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, మిలిటరీ నుంచి ఇచ్చాడంట. ఎంత ఉందో బాటిల్, 555 ఏదో ఉంది ఉంట, ఇదిగో ఎంత వేసుకో, ఇంతే తాగు, స్వర్గం కనపడద్దు అన్నాడు. మనకేమైనా అలవాటు ఉంటాయి కదా, లేదు, పోన్లే, ఇప్పుడు శుక్రవారం అన్నమాట, అదే శుక్రవారం ఆయన తెచ్చాడు. ఇంతే, ఇంత గ్లాసులో పోసాను, నాకు వేసుకున్నాం, ఏదో కొంచెం అంత చికెన్ ఉంటే తిన్నాం, అయిపోయింది, బాగుంది, ఏదో కొంచెం వాంతి అయినట్టుంది, వికారంగా ఉంది, బాబు ఇదేదో చాలా తేడాగా ఉంది అనుకున్నాను, కానీ కొంచెం అలా ఊగుతూ ఉన్నట్టుంది. అలా వచ్చి పడుకున్నాను. పడుకుంటే ఆ నైటు ఒక సమయంలో ఒక స్వరం వినపడుతుంది, నా కుమారుడా ఎఫెసీ 5:18 చదువు అన్నాడు. బా, చదవండి. ఆ 5 డే, ఆ రాత్రి, నా కుమారుడా ఎఫెసీ 5:18 చదువు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, గనుక ఆత్మపూర్ణులై ఉండుడి. ఏం చెప్పాడు దేవుడు నాకు? అరా బాగా తాగు, ఇంకా తాగు, ఇంకా స్వర్గంకి వెళ్ళు, ఇంకా 1 డ్రాప్ వేసుకో, ఇంకా స్వర్గంకి వెళ్ళి చెప్పాడా? దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడాడు? చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడాడు? దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలగా. ఏమన్నాడు? మద్యములో దుర్వ్యాపారం ఉంది, అది తాగి నువ్వు మత్తులో ఉన్నట్టు నీ పని కాదు, ఆత్మ కలిగి ఆత్మపూర్ణులై. అంటే మన అవసరతలో మనం ఉన్నప్పుడు, ఏ అవసరతలో మనం ఉంటామో ఆ అవసరం తిరిగిన దేవుడు ఆ అవసరాన్ని వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఏం చేస్తాడు? వాక్యముతో మనతో సూటిగా మాట్లాడతాడు. ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే, ఆ రాత్రి పాస్టర్ గారు లగ్గొట్టి, ఇక నీ ఫైల్స్ పెట్టరా, నీ డిగ్రీ ఫైల్స్ పెట్టరా, నా బీఎస్సీ డిగ్రీ ఫైల్ పట్టుకొస్తాం. 2 ఫైల్స్ కట్టేసి మూట కట్టేసి ఆ పక్కన పడేసి ఒక తీర్మానం చేసేద్దాం, ప్రభువా నువ్వేం చేస్తావో మా పక్షాన అది చేసేయి, ఇక మేమిద్దరం మీకు సరెండర్ అయిపోతాం, మేము ఉద్యోగాలకు వెళ్ళాం, ఇక ఏది చేయం, బ్రతికినంతకాలం నీ సేవే చేస్తాం, హల్లెలూయా అని ఒక నిర్ణయం తీసేసుకొని మూట కట్టేసుకొని తనకు కొత్త ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లోకి వచ్చేసాం. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక ఆయన పాస్టర్ గారు, అక్కడి నుంచి మీకు తెలుసు, ఒక పాస్టర్ గారు మీ గురించి ఒక దర్శనం వచ్చిందంటే రోడ్డు మీద మీ సంఘం ఉందని నన్ను తీసుకొచ్చాడు. ఆ రోడ్డు మీద సంఘం ఉందని చెప్పేసి ఆ రోడ్డు మీద బైపాస్ దగ్గర తీసుకొచ్చారు. అక్కడేమో మన వాళ్ళు కొన్ని గుడిసెలు ఉన్నాయి. గుడిసెనా డాబాలా? సత్యవతి గారు ఉన్నారు కదా, గుడిసెలే ఉన్నాయి. ఆ పాస్టర్ గారు నిలబడి రోడ్డు మీద, బైపాస్ రోడ్డు మీద నిలబడి, పాస్టర్ గారండి నాకు ఇచ్చిన దర్శనం ఇదండి, మీ సంఘం ఎక్కడే ఉందంట అన్నాడు. ఎక్కడ? ఎవరికన్నా రోడ్డు మీద సంఘం ఉంటుందా? ఎరా ఉంటుందా? ఉండదా. కానీ దేవుడు చెప్పాడు రోడ్డు మీదే సంఘం అన్నాడు. సరే, ఆయన నేను కలిసాం, ప్రతి ఇంటికి వెళుతున్నాం, పత్రిక ఇస్తున్నాం. దేవుడు మనుషుడు, రక్షకుడు, నమ్ముకుని పత్రిక ఇస్తూ ఉన్నాం. సార్ నాతో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన దైవజనుడు, మంచి ఆత్మీయుడు,
ఆయన ఒక ఆమెను చూసి ఏమన్నాడంటే, అమ్మా ఈ మధ్య నీకు తలపోటు వస్తుంది కదా అన్నాడు. ఆవిడంది, అయ్యగారండి అలా తెలిసిపోయిందండి అంది. తెలిసిపోద్దమ్మా. నీకు ఈ మధ్యన చలి జ్వరం వస్తుంది కదా అన్నాడు. అమ్మ బాబాయ్ అయ్యగారండి అలా తెలిసిపోయిందండి అంది. నేను అనుకున్నాను భలే చెప్పేస్తున్నాడు ఈయన, మనకు భలే పిల్లలు ఎక్కడెక్కడ పుట్టేస్తారు మనకి, అంటే ఈ పిల్ల ఏ పిల్లలో ఆత్మీయ సంబంధమైన పిల్ల ఎక్కడ పుట్టేస్తారు, వీధిలోనే పుట్టేస్తారు ఇలా చెప్పేస్తా అనుకున్నాను. సరే అలాగంటే ఇంకాసేపు అన్నాడు, నువ్వు నిన్న పనిలోకి వెళ్ళావమ్మా చేలోకి, చేలో నుంచి దెయ్యం వచ్చిందమ్మా నీతో అన్నాడు. అనగానే అలా ఆయన లోన్ అన్నాడు. ఆయన పేరు మరి అలా కృపమ్మాల ఆయన లోన్ అన్నాడు. బయటకు వచ్చి గారా ఇలాంటి దొంగ పాస్టర్లు వస్తారని మా పాస్టర్ గారు ముందే చెప్పారు. ఆయన కర్ర తీసేస్తున్నాడు. నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ గారు అలా పరిగెత్తుకెళ్ళిపోయాడు. నేనేమో ఇలా పరిగెత్తుకెళ్ళి ఏసరమ్మ గుడిసెలో దూరాను. నేను ఏసరమ్మ గుడిసెలో అలా భయంతో దూరానో లేదో ఆవిడ అంటుంది, ఎవరు బాబా మీరు అంటుంది. నేను అమ్మ పాస్టర్ గారిలాగా ఉన్నాను, సువార్త పత్రిక చేస్తాను అంటే, నా అయ్యారు నాకు కడుపు నొప్పి వచ్చేస్తున్నాను అయ్యారు, ప్రార్థన చేస్తారా అని. అయ్యి బాబాయ్ ప్రార్థన చేస్తున్నామని ప్రార్థన చేశాను. ప్రార్థన చేయని ఒక్క నిమిషంలో కడుపు నొప్పి తగ్గిపోయిందంట. దేవునికి స్తోత్రం. కడుపు నొప్పి తగ్గిపోతుందనే ఆమె, అమ్మ బాబాయ్ మీలో చాలా పవర్ ఉందండి అయ్యగారండి, కాబట్టి మీరు ప్రతి శుక్రవారం రాత్రి మా ఇంటికాడే ప్రార్థన పెట్టండి. దేవుని స్తోత్రం కనుక సరే ఆ ఇంటికాడ ప్రార్థన చేస్తే ఆ సత్యవతి గారు సుగుణమ్మ గారు వాళ్ళ అప్పుడప్పుడు అక్కడికి వెళ్తున్నట్టున్నారు సత్యవతి గారును వెళ్ళను, కానీ సుగుణమ్మ గారు ఎక్కడికి వెళ్ళరు. అయితే వాళ్ళంతా కలిసి ఏమన్నారంటే, పాస్టర్ గారు అండి మనం కాదండి, అక్కడ బసవయ్య అని డూడు బసవయ్య ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఎక్కడికి వెళ్ళండి, ఆయన దగ్గర పెడితే మనకు బాగుంటుందని అన్నారు. అప్పుడు ఆ ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర పక్కన బసవయ్య గారు ఫ్యామిలీ అలా ఉన్నారు. అప్పుడు ఆ చెట్టు కింద కూర్చుంటే వీళ్ళందరూ ఒక 5-6 వచ్చేవారు. దేవుని స్తోత్రం కలాగా అక్కడ ఏర్పడింది సంఘం. ఏర్పడిన నెలకే ఒక్క గుడిసె లేదు. ఏమైపోయారు నాకు అసలు అప్పుడే ఒక 5 అలా వచ్చారేమో నా గుండె గుబ్బలైపోయింది. ఎదురు 5 ఏరి 10 మంది అంటే అలా అన్నారు. ఏమండి వీళ్ళు తేతలు వెళ్ళిపోయారండి, వాళ్ళకి తేతల్లో స్థలాలు ఇచ్చారన్నాను. ఎక్కడ చూసినా కనపట్టలేదు. కొంతమంది చెప్పారు అందుకు అక్కడ లోపల ఉన్నారండి, ఎక్కడోనో చిన్న పాకలు వేసుకున్నారండి అన్నారు. ఏం వేసుకున్నారంటే వాళ్ళు చిన్ని పాకలు వేసుకున్నారంట. ఓ పర్లేదు, ఏదైతే మన వాళ్ళు అడ్రస్ దొరికింది అని అప్పుడు వచ్చాను. రాగానే అందరూ పాకలు చూశాను, ప్రార్థన చేశాను. అందులో పాక హోటల్ ఉంది, అందులో ప్రార్థన పెట్టడం ప్రారంభించాను. అక్కడ ప్రారంభించాం. అక్కడ నుంచి అనుకున్నాను, ఓహో మన సంఘం ఇక్కడికి వచ్చేసింది కదా, మనం కూడా వచ్చేయాలనుకున్నాను. తణుకులో ఉన్న ఇల్లు అద్దెకిచ్చేసి కోట వీధిలో ఉన్నటువంటి ఏదో లచ్చన్న గారి ఇంట్లోకి వచ్చేసాను. దేవుని స్తోత్రం ఇలాగా ఆ వీధిలో ప్రార్థన ప్రారంభించాను. అక్కడ వీధిలో ఉన్న వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చేసారు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఆ విధంగా దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ లోపు ఎన్నో మజిలీలు ఎన్నో 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 అన్ని విషయాల్లో ప్రతి సందర్భంలో దేవుడు తన దూతలను చూపిస్తూ ఉన్నాడు, తన ఆత్మచేత నడిపిస్తున్నాడు, తన యొక్క స్పర్శనిస్తున్నాడు, తన యొక్క వాక్కునిస్తున్నాడు, తన ఆదరణిస్తున్నాడు, అన్ని విషయాల్లో నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఈ విధంగా కాస్త అభివృద్ధి పొందడానికి సహాయం చేశాడు. దేవుని స్తోత్రం కలాగా అది మా సాక్ష్యం. అయితే ఇప్పుడు వాక్యానికి వెళదాం. అందరూ కూడా చక్కగా ఒక పల్లవి కీర్తన పాడుకొని వాక్యానికి వెళ్ళిపోదాం. గట్టిగా 2 చేతుల పైకి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావో, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావో, నన్ను ఇంతవరకు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ప్రారాధింతున్, నిన్ను పూర్ణ బలముతో అందరూ చేద్దాం ప్రేమించేదన్. ఆరాధనే ఆరాధనే ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యానికి వెళుతున్నాం. నీ ఆత్మతో మమ్మల్ని తాకండి. నీ పరిశుద్ధ ఆత్మ సన్నిధిలో
వాక్యంలో ఉన్నటువంటి అమూల్యమైన సత్యాలు మేము గమనించి ప్రభా మా జీవితాల్లో ఉన్నటువంటి పొరపాట్లు సరిచేసుకుంటూ ఈ రాత్రి మరొకసారి నీ వెలుగులో నడిచే ధన్యత మాకందరికీ దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి నాన్న ఒకసారి ప్రసాద్ బాబు కొంచెం ఒక 5 నిమిషాలు వచ్చేయాలి, నాకు దగ్గర ఉండాలి ఇవాళ. ఎందుకంటే నేను వాక్యంలో సారి పాటలు పాడతాను. ప్రతి పాయింట్ రాగానే ఒక పాట వేస్తాను. అందుకని అలాగే వాక్యంలో అలాగే వెళ్ళలేను. అంచేత నా దగ్గర ఎప్పుడు కూడా పక్కన ఆర్కెస్ట్రా అలాగా ఉండాలి. సరే, ఇప్పుడు మనం అందరం ఏ విషయంలో ఎవరి వశంలో ఉండాలని చెప్పారు వాక్యం? బైబిల్ ఏం చెప్పింది? ఆత్మ వశములో మనము ఉండాలి. చెప్పండి, మనము ఆత్మవశములో ఉండాలి. ఆత్మవశములో మనం ఉండాలి. ఏ వశములో అంటే ఆత్మ ఆధీనములో మనము సరెండర్ అయిపోవాలి. ఆత్మకు మనం ఏమైపోవాలి? సరెండర్ అయిపోవాలి. ఒక పాట పాడతాం, ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకే. ఆత్మ గురించి కొన్ని వచనాలు చెప్పి ఆ ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. పరిశుద్ధాత్మ వశం గురించి మనం మాట్లాడుతూ ఆత్మ విషయంలో యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆ ఆత్మ గురించి రాస్తూ ఆయన చేసే పనుల గురించి 4 విషయాలు అక్కడ చెప్పారు. టూకీగా చూద్దాం. చూడండి, యోహాను సువార్త 16:7 ఆత్మ విషయంలో చూడండి. త్వరగా చాలా మంది లోపలికి వెళ్తాను. నేను చాలా లోపలికి వెళ్తాను, అంటే వాక్యపు లోతుల్లోకి వెళ్తాను. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలి. యోహాను సువార్త 16:7 నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, వెళ్ళినాడలా ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. పరిశుద్ధాత్మ వశములో జరిగే ప్రాముఖ్యమైన సంగతులు. చెప్పండి, పరిశుద్ధాత్మ. బాబాయ్, ఎందుకంటే ఆయనలాగా మీరు మమ్మల్ని తినేస్తున్నారు, వెళ్ళిపోతాం అన్నారు. మీకు విషయం తెలియదు అంటే అతిశయక్తి కాదు. నేను ఎక్కడికైనా వెళ్ళి నేను వాక్యం ఇస్తే నాకు వాక్యం నేను చెప్తాను 3 గంటలు ఉండాలంటాను. ఎన్ని గంటలు? 3 గంటలు ఇస్తే నన్ను పిలువు, లేకపోతే పిలగా చెప్తాను. అలాగే సార్ మీకు 3 గంటలు ఇచ్చేస్తామని పిలుస్తారు. దేవుని స్తోత్రం ఇలాగా. ఎందుకంటే వాక్యములో ఉన్న పట్టు అంత ఉంటుంది మన దగ్గర. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. పై మాటలు చెప్తాం కాదు రోయ్. వాక్యం అంటే పై మాటలు చెప్పడం కాదు. అదిగో ఇదిగో అదిగో వచ్చేసాడు, పెట్టేసాడు, కొట్టేసాడు అంటే కాదు. అదిగో ఇప్పుడే యేసు నామములో అద్భుతం జరుగునుగాక, వచ్చునుగాక, ఇచ్చునుగాక కాదు వాక్యం. హల్లెలూయా. వాక్యం అంటే అదొక పడవ, అలా లోతుకు వెళ్ళిపోతుంది, అలా అర్థాలతో కూడా వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ వశములోకి వెళ్ళిపోవడం. పరిశుద్ధాత్మ వశములోకి వెళ్ళిపోవడం అంటే యోహాను సువార్త 16లో చెబుతాడు. ఇదిగో ఆయన వస్తే ఆయన వశములో ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తాడంట? పాపములో ఉన్న మనల్ని ఒప్పింపచేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడరా? అయ్యా నేను పాపిని, నేను ఒప్పుకుంటున్నాను సార్. అయ్యా నేను పాపములో ఉన్నాను, నా జీవితం పాపం అని లోపల ఉన్నటువంటి ఆత్మ మనల్ని ఏం చేస్తాడు? ఒప్పింపచేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ తన అధీనములోనికి మనను ఆకర్షిస్తూ ఉన్నాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఎవరైనా సరే నిజంగా పాపిని అని అర్థమయ్యి పాపాన్ని ఒప్పుకునే స్థితిలో ఉన్నట్లయితే అతనిలో ఏమున్నట్లెక్క? పరిశుద్ధాత్మ ఆకర్షణ శక్తి ఉన్నట్లెక్క, పరిశుద్ధాత్మ అధీనంలోనికి ఆహ్వానించబడుతున్నాడు అని లెక్క. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. పాపాన్ని ఒప్పుకునే స్థితిలో ఏ వ్యక్తి వచ్చినా ఫస్ట్ చేసేది ఏంటంటే, ప్రభువా నేను పాపిని. చెప్పండి, ఏం చెప్తాడు? ఆ తర్వాత ఏంటంట? నీతిని గూర్చి. చెప్పండి, దేని గురించి? నీతిని గురించి. ఇదిగో లోక రక్షణలో ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు కలువరిలో కాచిన రక్తము ద్వారానే తప్ప మరి ఎక్కడ కూడా రక్షణ
లేదు అని ఈయనే రక్షకుడని మనం గుర్తించేలా చేస్తుంది. ఈయనలోనే పాపమునకు ప్రాయశ్చిత్తం ఉంది అని మనకు ఆ నీతిని అందింపచేసేది పరిశుద్ధాత్మ. అంటే మనం నీతిమంతులుగా మారడానికి, పాపాన్ని ఒప్పుకోవడానికి, స్వతంత్రులుగా కావడానికి ప్రముఖ పాత్ర వహించేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం కలక. ఎవరంట? అంతేకాదు, కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, చూద్దాం చూడండి. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. త్వరగా వెళ్దాం, ఎందుకంటే నాకు చాలా టైం, కానీ స్పీడ్గా వెళ్తాను. దేవుడు తన మాటల వలన బయలుపరచుచు ఉన్నాడు. ఏంటంటే, ఎవరన్నా పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే మనకు అర్థం కాదు, ఎవరన్నా దేవుని గురించి చెప్తుంటే మనకు అర్థం కాదు. మనకు అర్థం కావట్లేదంటే దేవుని ఆత్మవశములో మనం లేనట్టుగా లెక్క. మనకు అర్థమవుతుంది అంటే అర్థం ఏంటంటే మనం ఆత్మవశములో, అంటే దేవుని మాటలు మనకు అర్థమయ్యేలాగా అర్థం చేసుకోవడానికి సహకారం చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొక మాట చెప్తాను చూడండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో, మనము దేవుని ఆత్మచేత కడగబడి, ఆత్మచేత మనము పరిశుద్ధపరచబడుతున్నామంట. చెప్పండి, దేని చేత? అరే, నేను పరిశుద్ధుడిగా మార్చబడ్డానంటే ఎవరు తీసుకొచ్చారు నన్ను పరిశుద్ధతలోకి? దేవుని ఆత్మ మనలను కడిగి పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేశాడంట. దేవుని స్తోత్రం కల్లాగా. అంటే ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ వశములో మనం లేకపోతే ఇవేది జరగదు. ఏం జరగదు? మారు మనసు జరగదు, పాపక్షమాపణ జరగదు, నీతిని గురించి మనకు అర్థం కాదు, వాక్యం గురించి మనకు అర్థం కాదు, పరలోకం గురించి మనకు అర్థం కాదు, ప్రార్థన గురించి మనకి అర్థం కాదు. అంటే ప్రతి విషయంలో దేవుని కార్యం మనకు అర్థమయ్యేలా చేస్తూ మళ్ళను దేవునికి పనికొచ్చే పాత్రగా మార్చేది ఏదైనా ఒకటి ఉందంటే అది పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం కలగ. హల్లెలూయ. అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే తన స్వాధీనంలో మనలను దేవునికి ఇష్టమైన శిల్పంగా మారుస్తూ ఉంటాడు. ఎలా చేస్తాడు పరిశుద్ధాత్ముడు? మనలను తనకిష్టమైనటువంటి శిల్పముగా మనలను పరిశుద్ధాత్ముడు చెక్కుతూ ఉంటాడు. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? తండ్రి అయిన దేవునికి ఏ విధంగా ఉంటే ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి ఆ రూపంలోనికి మనలను ప్రతిరోజు చెక్కుతూ దేవుని దగ్గర నిలబెడతామే పరిశుద్ధాత్మ పని. నేటి దినాల్లో ఎక్కువ జరిగేది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడా ఇప్పుడే ఆమెలోకి ప్రవేశించు, యేసు నామములో టచ్, ఇప్పుడే ఆమెలోకి కుమ్మరించు, ప్రభా ఇప్పుడే దిగిరమ్ము, ప్రభా ఇప్పుడే దిగిరం అంటే ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాం మనం? చెప్పండి రా, ఉన్నారు అక్కడ, వెళ్ళిపోరా. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాం మనం? అసలు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండి మనం చెక్కబడతాం, కానీ మనం పరిశుద్ధాత్మకు ఆజ్ఞ ఇవ్వగలమా? ప్రియులారు, అర్థమవుతున్నారా పిల్లలు? పరిశుద్ధాత్మకు ఆజ్ఞ ఇవ్వలేం మనం. ఎందుకు ఇస్తాం? పరిశుద్ధాత్ముడు ఇప్పుడే ఆమెలోకి ప్రవేశించు, ఆమెను ఇప్పుడే స్వస్థపరచు అని పరిశుద్ధాత్మ నువ్వు చెప్తావా? నేను చెప్తానా? అంత అధికారం మనకుందా? అంతుందా? లేదు లేదు. అసలు ఆయన మనల్ని చెప్తూ ఉంటాడు, ఆయనే మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? నడిపిస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడట? నడిపిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని చెక్కుతూ ఉంటాడు. ప్రతిరోజు పవిత్రమైన పాత్రలుగా చెక్కుతా కడుగుతా ఉంటాడు. మనం అలా కడిగించుకుంటా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలాగా కడిగి సంపూర్ణ స్థితిలోనికి మనల్ని తీసుకెళ్తూ పరలోక రాజ్యంలోనికి ఎదురు చూసే అనుభవంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవునికి టచ్ కమ్ డౌన్ గో అంటే మా ఆత్మకే దుర్మార్గపు లక్షణాలు ఇవన్నీ. ఏ లక్షణాలు ఇవి? సేవకుల లక్షణాలు కాదు. పరిశుద్ధాత్మకు మనం ఆజ్ఞాపించలేం. ఆయన ఆజ్ఞాపిస్తే మనం నడవాలి తప్ప మనం ఆజ్ఞాపిస్తే ఆయన ఎక్కడ నడుస్తాడు? దేవుని స్తోత్రం కలాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన అనగా పరిశుద్ధాత్మ వశములో ఉన్నవారు ప్రాముఖ్యంగా చేసే పని ఏంటంటే పాపాలను ఒప్పుకుంటారు. పరిశుద్ధాత్మ వశములో ఉన్నవారు తర్వాత చేసే పని ఏంటంటే దేవుని నీతిని తెలుసుకుంటారు. పరిశుద్ధాత్మ వశములో ఉన్నవారు చేసే పని ఏంటంటే స్వతంత్రులుగా వచ్చి పవిత్రమైన జీవితాన్ని సాగించడానికి అంగీకరిస్తారు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ దశలో ఇప్పుడు ఆయన వశంలోకి వెళ్ళిపోయాం. మనం ఎవరి వశంలోకి వెళ్ళాం? ఎలా ఉన్నారా? ఎవరి వశంలో ఉంటాం మనం? గట్టిగా. లేకపోతే మన వశంలో ఆయన ఉంటాడా?
ఆయన వశంలో మనం ఉంటామా? మన వశంలో ఆయన ఉంటాడా? ఆయన ఆయన వశంలో అంటే ఆయన ఆధీనంలో మనము ఉండాలి. అలాగా ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన వశం చేయాలని ఆయన ఆలోచించి ఆయన వశం చేసుకున్నాడు. ఆయన ఆలోచించి ఆయన ఎన్నుకుని ఆయనను ఆయన వశం చేసుకున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఆ వ్యక్తి సౌలు. చెప్పండి ఎవరైనా. అమ్మా రే పిల్లలు ఎలా చూడండి కొంచెం అంతా. మెట్ల మీద పడిపోతారన్నా, భయపడద్దు. ఎవరన్నా ఒక నాన్న అక్కడ కొంచెం ఒకరు కూర్చుని పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. దేవుని స్తోత్రం పిల్లక బాగా ఆలోచించేద్దాం. పరలోకమందున్న దేవుడు భూలోకాన్ని చూస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని తన వశములో తన పని చేసుకోవడానికి ఏర్పరుచుకున్నటువంటి ఒక వ్యక్తి. ఆయన పేరు ఎవరు? సౌలు. సౌలు అంటే దానికి అర్థమే ఆత్మీయుడు అని. చెప్పండి ఏంటంట? సౌల్ అంటే అర్థం ఏంటి? ఆత్మీయుడు. మీలో ఉన్న చాలామందికి పేర్లు ఉంటాయి. ఆ పేర్లకి అర్థం మీకు తెలియదు. తెలుసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి నేను చాలామంది పేర్లు పెట్టాను. ఆ పేర్లతోనే వాళ్ళు పిలవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పేర్లకు ఉన్న అర్థాలు తెలిస్తే బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆత్మ లేక ఆత్మ చేసే కార్యాలు ఎలా ఉంటాయో, ఎలా నడుస్తాయో, ఎలా ముందుకు తీసుకెళ్తా అనే సందర్భాన్ని ఒక వ్యక్తిలో పెట్టి దేవుడు తన పని చేయించుకోవడానికి సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆత్మీయుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలాంటి వాడో చూద్దాం. చూడండి ఒకసారి ఎలాంటి వాడో సౌలు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం తెద్దాం. సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము. చక్కగా తీయాలి బైబిల్, నిద్రపోవద్దు. తొమ్మిదవ అధ్యాయంలో సౌలు గురించి రాస్తూ 2వ వాక్యంలో అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇశ్రాయేలీలలో అంతటి అందగాడు ఎవరు? సుందరమైన వాడు, ఎత్తుగలిగిన వాడు, ఎత్తరి అందగాడు. ఇలాంటి వాడు గాడిదల కోసం వెతుకులాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇలాగా చాలా అందంగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు. కానీ అతని కింద సందర్భాలు చూస్తే గాడిదల కోసం ఎదుగుతూ ఉన్నాడు. ఇలా వెతుకులాడే సందర్భంలో అరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే గాడిదలు దొరికిపోతాయి అనుకున్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. దైవజన దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. సేవకుని తీసుకున్నాడు, పనివాన్ని తీసుకున్నాడు, దాసుని కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోపుగా దేవుడు అక్కడ ఉన్నటువంటి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలాగా. ఆ విషయం మనకి ఇప్పుడు విలువైంది. చూద్దాం. సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 15-16 వచనాలు. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసెను. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించున్నాను. కాగా ఫిలిష్తీయుల చేతుల నుండి నా జనులను విడిపించుటకు ఇశ్రాయేలు మీద వానిని అధికారిగా అభిషేకించుకుంటున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలాక. సమూయేలుకి ముందుగానే వర్తమానం పంపించి, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నాను కుమారుడు, రేపు ఈ వేళకు నీ దగ్గరికి అతన్ని పంపిస్తున్నాను, అతని దగ్గరికి వస్తాడు, అతన్ని నువ్వు ఇశ్రాయేలు మీద అధికారిగా నియమించు అని ముందుగానే సమూయేలుకు వర్తమానం వచ్చేసింది. ఈ వాక్యాల్లో పరలోకమందున దేవుడు తన యొక్క ఆత్మవశనంలోకి తెచ్చుకునే వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు. అంటే ఎవరైతే తన ఆత్మ ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటాడో వారిని దేవుడు ముందుగా ఏం చేస్తాడంటే ఎన్నుకుంటాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం కనుక. ఏం చేస్తాడరా? ఆత్మవశంలోకి వెళ్ళిపోవటం అంటే అంత ఈజీ ఏం కాదు. ఆత్మవశంలోకి వచ్చేయాలి, ఆత్మవశంలోకి వచ్చేయాలి. అంత ఈజీ అంటే ఇది అంత ఈజీ కాదు. ఆత్మవశంలోకి రావడం అంత ఈజీ ఏమీ కాదు. ఆడెవడంటాడు, డబ్బులు ఎవడికి ఊరుకునే ఆత్మవశంలోకి నింపబడుదురుగక్క. అయిపోయిందా?
ఇప్పుడే ఆత్మవశములోకి నింపబడుదురుగక్క. అయిపోయిందా? అంత ఈజీ కాదమ్మా. దేవుని స్తోత్రం కనుక పరలోకమందున్న దేవుడు తన ఏర్పాట్లో ఎంతమందిని అయితే ఆత్మతో నింపబడాలనుకుంటున్నాడో వాళ్ళందరిని ముందుగా ఎన్నుకుంటాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు. ఎన్నుకుని ఆ విషయాన్ని ముందుగానే వాగ్దానం చేత పంపిస్తాడు. వాగ్దానం వస్తుంది. సమయాలకు వాగ్దానం వచ్చేసింది. ప్రభువా ఎవరు వస్తున్నారు? అధికారి వస్తున్నాడా? ఓకే, ఏం చేయమంటావు? ఆయనను నువ్వు అభిషేకించాలి. హల్లెలూయా. వచ్చాడు, సమయాలు చేశాడు, తైలముఖం తీసుకొచ్చాడు, ఆయన మీద నూనె పోసాడు. ఇజ్రాయేల్ మీద నిన్ను దేవుడు అధికారిగా నియమించాడని చెప్పాడు. నూనె వేసి అభిషేకించేశాడు. అభిషేకిన తర్వాత ఆయన ఎన్నికలో ఆత్మవశుడు అవ్వడానికి ఆయత్తపడుతున్నాడు సౌలు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సౌలుకి ఏం కావాలి? ఆత్మాధీనంలోనికి వెళ్ళాలి. ఆత్మవశములోనికి సౌలు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి సౌలు? ఆత్మ ఆధీనంలోనికి. ముందు ఏం చేయబడ్డాడు? ఎన్నుకోబడ్డాడు. ఇప్పుడు ఎన్నుకోబడిన వానికి తైలాభిషేకం జరిగింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ వశములోనికి వెళ్ళాలి. తైలాభిషేకం అయిపోయిన తర్వాత మూడు అనుభవాలు ఉన్నాయి. 3 అనుభవాలు దాటిన తర్వాత ఒక ప్రదేశానికి వచ్చిన తర్వాత అక్కడ ఆత్మవశుడు అవుతాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. చూద్దాం 10వ అధ్యాయము. 10వ అధ్యాయంలో నేను చాలా స్పీడ్కి వెళ్ళిపోతాను. 10వ అధ్యాయంలో కిందకు వచ్చేస్తే 9వ వాక్యం. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవటకు తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు ఇచ్చెను. 10వ వచనం. వారు కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ అతనికి బలముగా. చాలా ఈజీగా వచ్చేసిందా? ఆత్మవశుడు సౌలు చాలా ఈజీగా ఆత్మవశంలోకి వెళ్ళిపోయాడా? అంత ఈజీ కాదు. అలా అయితే అందరూ చాలా ఈజీ కాదు. చాలా ఈజీగా చాలా చాలా దానికి చాలా ప్రొసీజర్ ఉంది. దేవుని స్తోత్రం కలాగా ఆత్మవశుడు అవ్వటం యెహోవా దేవుని యొక్క తీర్మానములో ఉన్న వ్యక్తులందరూ మాత్రమే ఆత్మవశులు అవుతారు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. అంటే ఎన్నిక చేయబడాలి. ఎన్నిక చేయబడిన తర్వాత ఆ మార్గంలో నడుస్తుండగా ఆయన ఏం చేస్తాడంటే తన ఆత్మను ఎన్నుకున్న వారి మీద ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు. అప్పుడు సౌలు ఏమైందంటే ఆత్మ ఆవేశముతో నింపబడ్డాడు. అంటే ఆత్మ అధీనంలోనికి వెళ్ళాడు. అప్పుడు ఏమొచ్చింది? రాశాడు క్రొత్త మనస్సు. చెప్పండి ఏమొచ్చిందరా? ఆత్మ ఆవేశంలోకి వెళ్ళిన తర్వాత ఇందాక యోహాను సువార్త 16 ఏళ్ళు చదివాం. ఎవరైతే ఆ ఆత్మశక్తి చేత నింపబడుతున్నారో ఆ ఆత్మ చేసే పనులు మొట్టమొదటి పని ఏంటంటే నేను పాపిని. ఆ పాపాన్ని విడిచిపెట్టి క్రొత్త మనసు వచ్చేస్తుంది. చప్పలు కొట్టండి దేవుని స్తోత్రం. అంటే ఒక వ్యక్తికి క్రొత్త మనసు వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరాధీనంలో ఉన్నారు? ఆత్మాధీనంలో ఉన్నారు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. చెప్పండి రా, ఎవరాధీనం అంటే ఒక వ్యక్తి పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి, సగం సగం కాదు, పూర్తిగా విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని చిత్తం చేయాలని నడుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరి ఆధీనంలో ఉన్నారంట? దేవుని యొక్క ఆత్మ వశములో లేక దేవుని యొక్క ఆత్మ ఆధీనములో. ఇప్పుడు సౌలు ఎవరి ఆధీనంలోకి వచ్చాడు? పూర్తిగా దేవుని స్వాధీనంలోకి వచ్చేసాడు. దేవుని వశములోకి వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలక చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడే కొన్ని సందర్భాల్లో మీకు ఆత్మానందం తెలుసో తెలియదు కానీ ఆత్మానందం అంటే వ్యక్తి కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మ ఆనందించే విషయం. మీకు ఎంతమంది అనుభవాలు ఉన్నా కానీ నేను చాలాసార్లు ఆత్మలో ఆనందిస్తాను. చాలా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే హృదయంలో పాపం పూర్తిగా పోయిందో అప్పుడు హృదయం అంతా ఎలా ఉంటుంది తెలుసా? ఆనందంగా ఉంటుంది. ఒరిజినల్ ఆనందం అది. ఏ ఆనందం అది? ఆ హ్యాపీనెస్ మీరు ఎంతమంది అనుభవించారో ఒకసారి చేయొద్దండి. హృదయంలో పూర్తిగా పాపం పోయి అబ్బా ఎంత హ్యాపీగా ఉంది. ఎవరు లేదా? ఓకే, కొంతమంది సిగ్గుపడుతున్నారు. దేవుని స్తోత్రం వెళ్ళక. కానీ అలా హృదయమంతా పాపము తొలగించుకొని సంతోషంతో గడియల్లోనికి ఆత్మతో నింపబడే స్థితిలోనికి ఆత్మ వశములోనికి వెళ్ళే స్థితిలోనికి ఎవరు వచ్చారు ఇప్పుడు అంటే సౌలు వచ్చేసాడు. చెప్పండి ఎవరు వచ్చారు? చాలా బాగుంది. అలా ముందుకు వెళుతున్నాడు. కొన్ని అధ్యాయాలు ముందుకు దాటేసరికి దేవుడు ఒక వాక్యం చెప్పాడు. నాయనా నువ్వు ఆత్మవశంలో ఉన్నావు, నువ్వు అధికారివి. ఇదిగో అమాలేకులు ఉన్నారు, వారు మంచివారు కాదు. మొట్టమొదటి నా పిల్లలందరూ ఆ కానాన్ దేశాన్ని ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు
మొట్టమొదట నా పిల్లల మీదకి వ్యతిరేకులుగా ఉండి నా పిల్లల మీదకి యుద్ధానికి వచ్చిన వారు అమాలేకులు. కాబట్టి నువ్వు అలా అమాలేకుల మీదకి యుద్ధం ఎప్పటికి వెళ్ళినా వాళ్ళలో ఉన్నది ఏది ఆశించొద్దు, వాళ్ళలో ఉన్నది ఏది తీసుకోవద్దు, వాళ్ళ సంపూర్ణంగా తుడుపు నాశనం చేసేయి అని చెప్పాడు. సరే, అమాలేకులు యుద్ధానికి వచ్చారు, యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం చేశాడు, అమాలేకులను అందరిని హతం చేశాడు, దేవుని చిత్తం బాగా చేశాడు. ఎందుకంటే ఎవరి వశంలో ఉన్నారు? ఆత్మవశంలో ఉన్నాడు. అమాలేకులను అందరూ చంపేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలగాక. సరే, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, ఇదిగో నా ప్రజల మీద ఎన్నుకుని నేను ఆత్మనిచ్చినటువంటి నా సౌలు తప్పు చేశాడు. ఏం చేశాడంట? ఎవరంటే ఏం చెప్పాలి మనం ఇప్పుడు? ఆత్మ ఆవేశములో ఉన్నవాడు. చెప్పండి, ఎవరైనా? సౌలు ఎవర్రా? ఆత్మ ఆవేశంలో ఉన్నవాడు. ఆత్మ ఆవేశంలో ఉన్నవాడు ఏం చేశాడు? తప్పు చేశాడు. అర్థమవుతుందా వాక్యం? ఆత్మ ఆవేశంలో ఉన్నవాడు ఏం చేశాడు? ఇక్కడ తప్పు చేశాడు. ఏంటంటే ఇంటికి వెళ్ళి తెలుసుద్ది నీకే. నువ్వు ఇంటికి వెళ్ళు, సౌలు ఇంటికి వెళ్ళు, నీకు అర్థమైపోద్ది అన్నాడు. వెంటనే కోపం వచ్చేసింది సమూయేలుకి. ఇంత పని చేశాడా? ఇంతమందిలో సౌలుని దేవుడు ఎన్నుకుంటే, సౌలు దేవుని ఆత్మ చేత అభిషేకిస్తే, ఆత్మ ఆవేశంలో నింపితే, సౌలు ఏం చేశాడంట? కోపం వచ్చేసింది. టకటకమని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఇంటికి. సౌలా అన్నాడు. సౌలు ఎక్కడ లోపల ఉన్నాడు. ఓకే, లోపల నడుచుకుంటూ లోపలికి వచ్చేసరికి సౌలు ఎదురయ్యాడు. ఎదురవగానే ఈ ప్రక్క నుంచి అరుపులు వినిపిస్తున్నాయంట. ఇంటి వెనక నుంచి వాకింగ్లో నుంచి ఏమి వినిపిస్తుందంట? అరుపు వినిపిస్తున్నాడు. ఏ అరుపులు అంటే బాగా బలిసిన ఎడ్ల యొక్క అరుపులు వెనకాల నుంచి వినిపిస్తున్నాయంట. సౌలా, నువ్వు దేవుని చిత్తం పూర్తిగా నెరవేర్చావంటే, ఎస్ చేసేసాను, అమాలేకులందరినీ చంపేశాను అన్నాడు. నిజమా? అయితే నువ్వు అలా సంపూర్ణంగా అందరినీ నాశనం చేసేస్తే నాకు వినిపిస్తున్న కేకలు ఏమిటి అన్నాడు. ఓహో అయ్యా, నీ దేవునికి బలి ఇవ్వడానికి అమాలేకులు వాడుతున్న ఎడ్లను నేను నీ దేవుని కోసమే తెచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలగా. ఎందుకోసం తెచ్చాడంట? నీ దేవుడు, నా దేవుడు అంటలేదు. ఆత్మ ఆవేశములో ఉన్నటువంటి సౌలు ఏం చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడు? నీ దేవునికి అమాలేకుల దగ్గర ఏం తెచ్చాను? బలిసిన ఎడ్లను తెచ్చాను. ఎందుకో తెలుసా? బలి ఇవ్వడానికి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, అప్పుడు చూద్దాం చూడండి. దేవుడికి చేసిన మేళ్ళన్నిటి బట్టి నువ్వు చాలా స్వల్పంగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితి ఇస్తే, నువ్వు దేవుని మాటను తిరస్కరించి ఆయనకి వ్యతిరేకంగా ఆయన చేయకూడదని పని నువ్వు చేసావు కనుక రాబోతున్న దినాలలో నీ కుటుంబంలో ఎవరు కూడా దేవుని యొక్క పని చేయడానికి కానీ దేవుని యొక్క కృపను పొందేవారు కానీ ఉండరు అని చెప్పాడు. అని ఆ మాట చెప్పి వెళ్ళిపోగానే సౌలులో ఉన్నటువంటి ఆత్మ సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. ఏమైపోయింది? అప్పటిదాకా ఆత్మ ఆవేశంలో ఉన్నాను అనుకుంటూ ఉన్నటువంటి సౌలు ఎప్పుడైతే తప్పు చేసేసాడో, దేవుని మాట వినకుండా చేయకూడని పని ఎప్పుడైతే చేసేసాడో, వెంటనే ఆ లోపల ఉన్నటువంటి ఆయన ఆవరించి ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సౌలుని విడిచి వెళ్ళిపోయిందంట. అప్పుడు స్టార్ట్ అయింది మరలా పతనం. ఎవరి పతనం అంటే? సౌలు యొక్క పతనం. దేవుని స్తోత్రం కలాక. ఆ మొదటి పతనంలో చాలా మాటలు ఉన్నాయి కానీ అవుట్లుక్లో చెప్తాను. మొట్టమొదట విషపు చూపు ప్రారంభమైందంటారా. ఏ చూపు అంట? అప్పుడు దాకా చాలా బెస్ట్, మంచి లుక్స్తో ఉన్నాడు, బాగా చూస్తున్నాడు, బాగా ఉంటున్నాడు, బాగా నడుస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడో ఏమొచ్చేసిందంటే తనకి విషపు చూపు వచ్చేసిందంట. వెంటనే ఇంకోటి ఏమొచ్చిందంటే దావీదును ఒక్క ఈటుతో చంపేయాలి అన్నంత కోపం, అన్నంత ఆ మర్డర్ స్వభావం, అంటే హత్యాయత్నం ఆయనలో ప్రారంభమైపోయింది. ఇంకా అలా ముందుకు చెప్పుకుంటూ పోతే దావీదుకి ఒక యాజకుడు గొలియాతు యొక్క ఖడ్గం ఇచ్చాడని, దావీదుకి ఆహారం అందించాడని కోపంతో సౌలు
ఆ నోబు పట్టణంలో ఉన్నటువంటి యాజకులందరినీ చంపించేశాడు. దాన్ని చాలా చక్కగా చెప్తే చాలా బాగుంటుంది, టైం లేదు కాబట్టి వివరించేస్తాను. ఒకటి, విషపు చూపు వచ్చేసిందిరా. ఏం పోయాక? పరిశుద్ధాత్మ పోయాక. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత విషపు చూపు వచ్చేసింది. నరహత్య చేయడానికి ఆలోచన ప్రారంభమైపోయింది. దేవుని యాజకులుగా ఉన్నటువంటి పట్టణం అంతటినీ నాశనం చేసేసాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క ప్రత్యక్షత లేక, దేవుని యొక్క మాట లేక, దేవుని యొక్క ప్రత్యుత్తరం లేక ఏం చేయాలో అర్థం కాక చెల్లంగితనం దగ్గరికి వెళ్ళిపోయాడు, సోదిగాల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత దిగజారిపోయాడు. సోది చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూర్చుని నా కోసం నువ్వేదని చెప్పి అంటున్నాడు. పతనం 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 పతనం. ఆయన పతనంలో చివరి దశలోకి వెళ్ళిపోతే గిల్బోవా పర్వతం పైన ఒకే రోజు ఒకే యుద్ధంలో తండ్రి, ముగ్గురు కొడుకులు ఒకేసారి చచ్చిపోయారు. దిక్కుమాలిన చావు. దేవుని స్తోత్రం గల. అక్కడ ఉన్నటువంటి ఆ ఫిలిష్తీయులు ఇతని తలను, ముండాన్ని వేరు చేసి ఆ ముండాన్ని ఆ గోడకి తగిలించేశారు దిష్టి బొమ్మల్లాగా. ఆ దృశ్యం ఒకసారి ఆలోచించండి. తీసేసి కట్ చేసి ఈ ముండాన్ని తీసుకెళ్ళి తగిలించేశారు. ముగ్గురి కూడా, ముగ్గురు కొడుకులు, ఈ నలుగురి అలా గోడ తగిలించేశారు. అందరూ చూస్తుండగా ఆ గోడ మీద ఎవరున్నప్పుడు? రాజు, దేవుని ఆత్మవశములో ఉన్నటువంటి రాజు. తల ఎక్కడుందే తెలియదు, మొండు మాత్రం ఎక్కడుంది? గోడకు వేలాడుతుంది. కారణం ఏంటి? ఆత్మవశములో ఉంటూ ఏం చేశాడినా? తప్పు మీద తప్పు, పొరపాటు మీద పొరపాట్లు చేసేసాడు. దేవుని స్తోత్రం కలక. అంటే ఆత్మ ఆవేశంలో ఉన్నప్పుడు నీ మనసుకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తే నేను కూడా ఏమైపోతాం తెలుసా? పతనం అయిపోతూ ఉంటాం. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఏమైపోతూ ఉంటాం అంట? పతనం అయిపోతూ ఉంటాం. ఇది ఆయన సౌల్లో ఉన్నటువంటి పతనం. ఇప్పుడు ఆత్మ ఆవేశంలో ఉంటూ ఆత్మ ఆవేశంతో మరలా దేదీప్యంగా వెలిగిపోయినటువంటి ఒక వ్యక్తిని పరిచయం చేసి ఒక 5 విషయాలు చెప్తాను. అందరూ ఒకసారి లేచిన పెడదాం. యోబు గ్రంథం అందరు లేద్దాం. పెట్టలేకపోతే పిల్లలు కొట్టిస్తారు కదా. కాదు, మధ్యలో పెట్టలేకపోతామేంటి? ప్రార్థన మధ్యలో దేవునికి స్తోత్రం. హల్లెలూయ. పయనించలని పరుగెత్తాలని పయనించలని పరుగెత్తాలని వెనుకకు చూడక ఇటు అటు తిరుగ సాగిపోవాలని నీ సేవ చేయాలని సాగిపోవాలని నీ సేవ చేయాలని ఆశ, చిన్ని ఆశ, ఆశ, చిన్ని ఆశ, నీ సేవలో నీ సాక్షిగా పయనించాలని పరుగెత్తాలని పయనించాలని పరుగెత్తాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చేద్దామా? కూర్చోండి. కదా, అలాగే ఉంది. ఎందుకు పంపేస్తే హాయిగా పడుకుంటే పొద్దున చేస్తాం కదా. దేవుని సమయాన్ని మనం వృధా చేయకూడదు కదా. దేవుని సమయం కదా ఇది, మనం పెట్టుకున్న సమయం కదా ఇది. మనం దీనికోసం 3 నెలల నుంచి ప్రార్థన చేస్తూ 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 వచ్చాం కదా. ఆ సమయం కోసమే కదా, దానికోసమే కదా. కాబట్టి ఆయన సమయాన్ని ఆయనతో సంపూర్ణం చేయాలి. ఓకేనా? ఇప్పుడు 2 పాటలు పాడేసుకున్న తర్వాత చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి అమ్మ రేపు పొద్దున్న వచ్చి అనొచ్చు, కానీ అనకూడదు. ఎందుకంటే ఇది ఆయన సమయం. ఎవరి సమయం ఇది? కాబట్టి ఆయన సమయంలో ఆయన ఆత్మతో మనం నింపబడటమే మన పని. ఆ విషయంలో యోబు గ్రంథం చూద్దాం.
దేవుని వశములో ఉన్న సౌలు దేవుని చేత శపించబడిన సందర్భాన్ని చూసాం. దేవుని వశములో ఉన్న వ్యక్తి సాతాను వశములోకి వెళ్ళిన తర్వాత కూడా దేవునిలోనే ఉంటూ దీవించబడినట్లుగా యోబుని చూస్తాం. దేవుని స్తోత్రం కలగాక. ఇప్పుడు చూద్దాం యోబు గ్రంథంలో. యోబు గురించి మనకు చాలా విషయాలు తెలుసు. అలాంటి వాడు భూప్రపంచంలో మరొకడు లేడు అని బైబిల్ చెప్పింది. యోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంది. చూద్దాం, చూడండి. అందుకు యెహోవా అతడు నీ వశములో. చూడండి, యెహోవా అంటున్నాడు సాతానుతోటి, అతడు నీ వశములోనే ఉన్నాడు. అప్పుడు దాకా యోబు ఎవరి వశంలో ఉన్నాడంట? దేవుని ఆత్మవశములో ఉన్నాడంట. దేవుని వశములో ఉన్నాడు, దేవుని ఆధీనంలో ఉన్నాడు యోబు. ఎర్లీ మార్నింగ్ లేవటం, ప్రార్థన చేయటం. ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళ చెల్లెలు, సహోదరులు, అన్న చెల్లెలు అందరూ కలిసినప్పుడు, కుటుంబంగా ఏదైనా పండగ వచ్చినప్పుడు, ఆ పండగలో వారు ఏదైనా నోటి ద్వారా దేవుని స్తుతి అనకూడని మాట ఏదైనా అన్నారేమని వేకువజాము లేచి ఒక్కొక్కరిని పిలిచి బలిపీఠం కట్టి దాని మీద బలి అర్పించి దేవునికి సమాధాన బలులు అర్పించేటువంటి గొప్ప భక్తిపరుడు యోబు. దేవుని స్తోత్రం. అలాంటి వ్యక్తి అప్పుడు దాకా ఆయనలో ఎదిగినటువంటి వ్యక్తి, ఆయనను ఆశ్రయించిన వ్యక్తి, ఆయనను ఆశ్రయించి ఆయనలో బాగా ఉన్నత స్థితి, ఆ ప్రాంతం అంతా జమీందారుగా ఉన్న వ్యక్తి, ఒక్కసారిగా దేవుడు అతను అంటున్నాడు సాతానుతోటి, ఇదిగో ఇప్పుడు అతడు నీ వశంలోనే ఉన్నాడు. ఇప్పుడు యోబు ఎవరి వశంలో ఉన్నాడంట? యోబు ఇప్పుడు అంటే ఈ 2వ అధ్యాయం నేను చదువుతున్నటువంటి ఈ ప్రారంభం నుంచి ఎవరి వశంలో ఉన్నట్టుగా చెప్తుంది వాక్యం అంటే సాతాను వశంలో ఉన్నాడు. చదవండి ఒక మాట. అతడు నీ వశంలో ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు, యెహోవా చెప్తున్నాడు. సాతానా, అదిగో యోబు నీ వశంలో ఉన్నాడు. అంటే యోబు ఎవరి వశంలో లేడు? ఇప్పుడు దేవుని వశంలో. ఎవరి వశంలో ఉన్నాడు అంటే ఇప్పుడు సాతాను వశంలో ఉంటే ఏ పని చేయాలి? ఇప్పుడు యోబు సాతాను పని చేయాలి. చెప్పండి రా, దెయ్యం పట్టినవాడు ఎవరు పని చేస్తాడా? అమ్మా చివరన్న వాళ్ళు ఒకసారి అందరూ నామకం, దెయ్యం పట్టేసింది, ఎవరు పని చేస్తాడు? దెయ్యం పనిలే చేస్తాడు. దెయ్యం పట్టినాడు దెయ్యం పనిలే చేయాలి కదా. దెయ్యం ఆధీనంలో ఉన్నటువంటి వాడు, సాతాను ఆధీనంలో ఉన్నవాడు సాతాను పనులే చేయాలి. కానీ సాతాను ఆధీనంలో ఉండి కూడా తన భార్య వచ్చి, ఎందుకయ్యా కుమారులు చచ్చిపోయారు, కుమార్తెలు చచ్చిపోయారు, పనివారు చచ్చిపోయారు, మొత్తం మనకున్న ఆస్తులన్నీ కాలిపోయాయి, అంతా సర్వనాశనం అయిపోయాయి. నీ దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు ఎక్కడ ఉన్నాడో, ఏం చేశాడు మనకి? సర్లే వదిలేసి ఇప్పుడైనా ఆయనను తిట్టి నీవు చచ్చిపో, నీవు చచ్చిపో, నువ్వు చచ్చిపో, నీ సావు నువ్వు సావు అను. ఆమెని సముదాయించడానికి ఆయన చెప్పిన మాట చూద్దాం. చూడండి. ఆమెను, అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, అలా మాట్లాడకు. మనం దేవుని నుండి మేలే తీసుకుంటామా? కీడు తీసుకోవడానికి మనకు యోగ్యత లేదా? అబ్బా ఎవరి వశంలో ఉన్నాడు ఇతను? సాతాను వశంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి చెప్పే గొప్ప మాట ఏ మాట అంట? మనము దేవుని ద్వారా మేలే పొందాలా, కీడు అనిపించడానికి మనకు తగదా? ఎవరి వశంలో ఉన్నాడు ఇతను? మరి ఇతను చెప్పే మాట ఏంటి? దేవుని మాట. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఇంకా అలా ముందుకు పోతే ఇంకా చూద్దాం. చూడండి, ఒక 5 మాటలు చూద్దామే. యోబు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. నా దుఃఖము చక్కగా తోచబడినగాక. ఈ మధ్యకాలంలో మన దైవజనులు మన దగ్గరకు వచ్చిన వారు కానివ్వండి, ఎక్కడైనా సరే ఒక విషయం చెప్తున్నారు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మన ప్రార్థనతో ఏముండాలి? కన్నీరు ఉండాలి. చెప్పని ఏముండాలిరా? కన్నీరు. ఆ దుఃఖాన్ని దేవుడు చూస్తాడు, తోస్తాడట. ఏం చేస్తాడరా? నువ్వు ఇక్కడ కాచేసి ఏడ్చేసి వెళ్ళిపోతావా? నువ్వు అనుకుంటావు బరకం తడిసిపోయింది, లేదా నా చీర తడిసిపోయింది, నా దది తడిసిపోయింది అనుకుంటావు. కానీ ఆ తడిసింది నీ చీర కాదు, తడిసింది నీ బట్టలు కాదు, బరకం కాదు. ఎక్కడుందంట అది? దేవుని యొక్క త్రాసులో తోస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలాక. అంటే నీ కన్నీటికి ఎంత విలువ ఉందో ఒకసారి లెక్కేసుకో. నీవు కార్చే ప్రతి చుక్క ఆయన పక్కలోకి వెళ్ళిపోతుంది. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోతుందిరా?
దేవుని మందిరాల్లో పశ్చాత్తాపముతో, కుటుంబము భారముతో, ఏ సమయంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా అక్కడ ఏడ్చి ప్రార్థన చేస్తావే, ఆ ప్రతి డ్రాప్ ఎక్కడికి వెళ్ళి శబ్దం చేస్తుంది? పరలోకంలోకి వెళ్ళి శబ్దం చేస్తుంది. చప్పలు కూడా తెలుస్తుంది. చెప్పండి. నువ్వేమో ఇక్కడ చాలా ఏడుస్తూ పైకి పెదవులు కూడా కదపకుండా ప్రార్థన చేస్తూ లోపల కుములిపోయి అలా కారుస్తూ ఉంటే అదంతా ఆయన అక్కడ బుడ్డు పెట్టుకుని అందులో వేసుకుని అలా పైకి తీసుకెళ్తాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బుడ్డు అలా చూస్తాడంట. ఆ బుడ్డు ఎప్పుడైతే నీ కన్నీటితో నిండిపోయిందో పక్కమనే నా కుమార్తె అక్కడ ఏడుపు సంపూర్ణమైపోయింది, ఆమెకు కావాల్సింది ఆమెకు ఇది చేయండి. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పనంటే ఆ ఫుల్ ఎప్పుడైతే అయిందో, ఆ బుడ్డు ఎప్పుడైతే నిండిపోయిందో, అది ఎప్పుడైతే సంపూర్ణమైపోయిందో వెంటనే ఏమొచ్చేద్దంటే పరలోకం నుండి నీకు ఏమొచ్చేద్దంటే ప్రతిఫలము కొట్టుకుంటూ ప్రవాహాలాగా వచ్చేద్ది. దేవుని స్తోత్రం కలాగా. ఆయన అన్నాడు అప్పుడే, తోస్తాడు దేవుడు. ఏం చేస్తాడంటరా? చూస్తాడు. ఏమైనా చేస్తా కాదు, తోస్తాడు దేవుడు. మళ్ళీ ఏమైనా చేస్తాడంట కాదు, తోస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు దేవుడు? అందుకనే నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ ప్రతి విషయంలో కాటాక రావాలి. చెప్పండి ఏంటంట? ప్రతి విషయంలో ఆయన కాటాకు తగిన రీతిలో అలా చూస్తున్నప్పుడు ఎక్కడా డౌన్ కాకుండా సమాన స్థాయికి వచ్చేయాలి. దేవుని స్తోత్రం కలాక. తోస్తాడని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఈయనే. తర్వాత చూద్దాం పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి. ఆయన ఏం చేస్తాడంట? తోస్తాడు. 10వ అధ్యాయము 12వ వచనం. నీ సంరక్షణ చేత నా ఆత్మను నీవు చూడండి. అసలు నేనైతే ఈ పట్టికి చనిపోయేవాడిని, నా మాంసము నా ఎముకలకు అంటుకుపోయింది, చాలా దుర్వాసన వస్తుంది, నా భార్య కూడా నా వాసన చూడలేకపోతుంది, నా నెలవారులు నా స్నేహితులు ఎవరు కూడా నా దగ్గర రావట్లేదు, వీళ్ళందరికీ నేను అసహ్యంగా ఉన్నాను. అయినను నీవు నా ప్రాణమును ఏం చేసావంట? నా ఆత్మను కాపాడితే. దేవుని స్తోత్రం కలగ. సాతాను వశములో ఉన్నటువంటి యోబు చెప్తున్న మాట, అయినను నీవు నా ఆత్మను కాపాడుతుంది. అబ్బా, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ సందర్భంలో ఉన్నా సరే ఆయన మన ఆత్మను కాపాడే దేవుడు. దేవుని స్తోత్రం కలగ. 2021 ఏప్రిల్లో 21వ తారీఖున పైన హై టెన్షన్ వైర్ని కొట్టేస్తే ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? దేవుడు కదా. ఆ సందర్భం ఒకసారి ఊహించుకుంటే నాకు మతిపోతుంది. ఆ వైర్ కొట్టినప్పుడు ఉంటుందిరా, చిన్న జిముకుని లేదు, అది మన ప్రాణాన్ని లాగి ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం కలగా. అప్పుడు విన్నాను నేను ఆత్మ కేక. బైబిల్లో ఆత్మ కేకలు వేయుచున్నది అనే శబ్దాన్ని అక్కడక్కడ చూశాను. అది నాకు అర్థం కాలేదు. నేను మరణ దశలోకి వెళ్ళిపోతున్నప్పుడు, కరెంటు నా ప్రాణాన్ని అలా లాక్కుని వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఆత్మ కేక, ప్రభువా నన్ను రక్షించేవారు ఇంకెవరో లేరా అని ఒక పెద్ద కేక నాకు వినిపించింది నాది. అప్పుడు అనుకున్నా, మనలో ఉన్నవాడు కూడా మన గురించి కేకలేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఒక ఆయన రాశాడు, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, నా హృదయారణ్యములో నే కృంగిన సమయములో. అందరూ చిదమా? నా హృదయారణ్యములో నే కృంగిన సమయములో, నాకు బలము ఉన్నంత వరకు చెయ్యలేదు నీ సేవను, నాకు బలము ఉన్నంత వరకు చెయ్యలేదు నీ సేవను, బలమంతా పోయాక, బలమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ సేవను, చెయ్యాలని ఉంది నీ సేవను, వినిపించుచున్నదే కేక నాకు.
ఒక కేక నాకు నా హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. దేవుని స్తోత్రం. ఫస్ట్ మెసేజ్ ఒక ఆయన మల్లర్ గారు చెప్పారు కదా, ఫస్ట్ కేక ఏంటంటే అది ఫస్ట్ కేక ఏదో టైంలో మనకు అయిపోయి ఉంటుంది. ఇక సెకండ్ కేక వచ్చిందంటే ఎక్స్పోర్ట్ అయిపోతాం మనం. కాబట్టి ఈ ఫస్ట్ కేక వచ్చిన మనం అందరం ఏం చేయలేము. ఫస్ట్ కేక మనకి ఏం కేక వచ్చిందంటే రక్షణ కేక. చెప్పండి ఏంటి ఫస్ట్ మనందరికీ వినిపించిన కేక ఏంటంటే రక్షణ కేక. ప్రయాసపడే భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. రక్షణ కేక. ఏం కేక అది? ఆ మాట విని రక్షించబడకుండా ఉన్నట్లయితే వేస్తావు పోలికేక. ఏం వేస్తావట? అప్పుడు ఎవడో నిన్ను రక్షించేవాడు ఉండనే ఉండడు. దేవునికి స్తోత్రం కలాక. అందుకనే మన హృదయంలో మన దేహంలో దేవుని ఆత్మ ఉన్నంతసేపు మన ఇల్లంతా జాగ్రత్తగా చక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ యోబు గ్రంథంలో నుంచి మరొక మాట, 16వ అధ్యాయము, ఇంకొక 4 మాటలు. 16వ అధ్యాయము 19వ వాక్యం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు. పొద్దున్న ఇప్పుడు జయబాబు గారు అనుకుంటా చెప్పారు, ఏమన్నారంటే ఇదిగో నీ గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడం కాదు కానీ నీ గురించి ఇతరులు, అమ్మ పలానామె చాలా మంచిది, పలానాయన చాలా మంచాడు అని ఎవరు ఇవ్వాలంట? ఇతరులు సాక్ష్యం ఇవ్వాలంట. ఆ వచ్చినటువంటి స్నేహితులు యోబు మీద ఎన్నో 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 నిందలు వేస్తుంటే ఈయన అంటున్నారే మీరు చెప్పింది ఇది చెప్పారు కానరా, మీ సాక్ష్యాలతో నాకు అవసరం లేదు, నాకు సాక్షి ఉన్నాడు. నా సాక్షి ఎక్కడ ఉన్నాడంటే చెప్పండి, నా సాక్షి నా సాక్షి నా సాక్షి పరలోకమందు ఉన్నాడు. మనకందరికి సాక్షి ఇచ్చేవాడు ఎక్కడున్నాడు? నీ స్నేహితులు నీ గురించి తప్పుడు సాక్ష్యం ఇవ్వచ్చు. నీ అన్న, నీ తమ్ముడు, నీ చెల్లి, నీ పిల్లలు అందరూ నీ గురించి తప్పుడు సాక్ష్యాలు అవ్వచ్చు, కానీ కరెక్ట్ ఒరిజినల్ సాక్ష్యం ఇచ్చేవాడు ఎక్కడున్నాడంటే యోబు అంటాడు, నాకు సాక్ష్యం ఇచ్చే నా దేవుడు పరలోకమందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. తర్వాత విషయాన్ని మనం చూస్తే యోబు గ్రంథంలో 19వ అధ్యాయము 25, 26, 27 3 అద్భుతమైన విషయాలు చెప్తాడు. ఏం చెప్పాడు చూద్దాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఒకసారి ఇక్కడ మీరు ఆలోచిస్తున్నప్పుడు ఏం అర్థమైందో మీకు చెప్పాలి, మీరు చెప్పాలి, నాకు ఇప్పుడు మీరే చెప్పాలి. చదవండి, చదివి అందులో ఉన్న ఒక వ్యక్తి ఎవరు అది మీరు నాకు చెప్పాలి. మీరు నిజంగా దేవుని ఆత్మచేత నింపబడి లేకపోతే దేవుని వాక్యం తరచుగా విన్నవారైతే, దేవునిలో ఉన్నవారైతే మీరు చదివి అందులో ఉన్నది ఎవరు చెప్పాలి. చదవండి. 19, 25, 26, 27. అయితే చదవండి. నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు. మన విమోచకుడు ఎవర్రా చెప్పండి? మన విమోచకుడు క్రీస్తు. క్రీస్తు ఎవరు? విమోచకుడు. విమోచకుని గురించి ముందుగానే చెప్తూ నా విమోచకుడు సజీవుడు అంటే సమాధి చేయబడ్డాడు కానీ అందులో లేడు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. మరలా ఆయన భూమి మీదకే రాబోతున్నాడు. భూమి మీద మరలా సజీవులుగా మన ముందు నిలబడబోతున్నాడు. దేవుని స్తోత్రం కలాక. హల్లెలూయా. అందుకనే రాసాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజు. ఒక్కసారి 1 minute. దసరా ఉత్సవాలు తెలుసు కదా మీకు? దసరా ఎంతమంది చూశారు? దసరా తేతల్లో చూడలేదా? పడుకున్నారా? నిద్రెట్టింది అసలు మీకు? అసలు దసరా 9 రోజులు జరుగుతుంది అనుకుంటా, నాకు తెలీదు. 9 రోజులు అసలు రాత్రులు ఇంట్లో నిద్రపోయారా? ఎందుకు నిద్రపోలేదు చెప్పండి? ఎందుకు నిద్రపో? నిజంగా చెప్పండి.
సౌండ్. ఏం సౌండ్? వాళ్ళు వాళ్ళ దేవుల్ని ఆరాధించే పూజించే క్రమంలో వాళ్ళు చేసే సౌండ్. ఎన్ని గంటలకు మొదలెట్టారు తెలుసా? 7 గంటలకు మొదలెట్టేశారు. ఇంకా ముందేనా? 7 గంటలకు 6 గంటలకు 6 గంటలకు మొదలెట్టి తెల్లవారుజామున 6 గంటల వరకు వాళ్ళ సౌండ్ 40లో పెట్టి, 60లో పెట్టి, 70లో పెట్టి, 100 లీటర్, 200, 400. తెల్లవారుజాముకి తగ్గిపోతుందేమో అనుకుంటే తెల్లవారు కూడా ఇక రెచ్చిపోతుంది అది. అవునా కదా? సౌండ్ సిస్టంలో పెంపుడు కాదు అది. సౌండ్ సిస్టమ్ అలాగే ఉంది. ఆ 4000 ఎంత పెట్టి అలాగే కొడుతున్నాడు ఆడేం తిప్పట్లేదు మనోళ్ళగా. అక్కడ ఆడు ఎలాగంటలేదు, అక్కడ ఆడు పెట్టే సాతలు పోయాడు. వీళ్ళు రెచ్చిపోతున్నారు. వీళ్ళు ముందు ఎలా ప్రారంభించారో ఇంకా వెళ్ళి కొలిది ఇంకా రెచ్చిపోతున్నారు. మనమా ఇంకా వెళ్ళి కొద్ది నిద్రపోతూ ఉంటాం. ఇంకా వాక్యం ఇంక వెళ్ళిపోతుండే ఇంకా నిద్రపోతాం. వెళ్ళి కొలిది నిద్రపోయే వాళ్ళు మనమే. దేవుని స్తోత్రం. వీళ్ళ అసలు వాళ్ళు చూడాలి. అయ్యి బాబా ముద్దులా ఆడే అదరా అంటే అయ్యి బాబు డ్యాన్స్ మీద డ్యాన్స్ అయి చేస్తాం. అలాంటి పాట మనం కట్టాలన్న ఒకసారి అసలు కదా. లోకరక్షక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా అని నిజంగా ఉంటుంది. అప్పుడు అదిరిపోద్ది. లోకరక్షక రారా నేనీకై వేచెదరా, లోకరక్షక రారా నేనీకై వేచెదరా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం దేవా నీకే స్తోత్రం. లోకరక్షక రారా, లోకరక్షక రారా నేనీకై వేచితి కదరా, లోకరక్షక రారా నేనీకై వేచితి కదరా. స్తోత్రం స్తోత్రం దేవా నా కొరకై స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం దేవా నీ కొరకై స్తోత్రం దేవా. అలా పాట పాడి కుమ్ము తుడిచేద్దా. నిద్ర అవుతున్నారా మీరా? నేను ఇలా వెళ్ళిపోతే రెచ్చిపోతాను. మరి నా దేవుళ్ళు రెచ్చిపోతే నాకు ఆనందం. దేవుని స్తోత్రం కలగా నా హృదయం ఆనందించుకోదు కేకలేసుకుంటాను. నేను నా హృదయం ఎంత ఆనందిస్తే అంతా దేవుని పాటలు పాడుకుంటాను అంతే. హల్లెలూయా. అలా 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 దేవుని స్తుతించట్లో వెళ్ళిపోతే ఉంటుంది మజా, అప్పుడు ఉంటుంది కాజా. ఇక లేదు లోకంలో ఏ బాజా. ఇది కదా దేవుని స్తుతి ఆరాధన. అలా ఉండాలి. మీరా కాసేపు వాక్యం చెప్పేటికి నిద్రలోకి వెళ్ళిపోతుంది. నేను వాక్యంలోకి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా రెచ్చిపోతూ ఉంటాను. అలాగా నేను ఇంకా అలా పరిశుద్ధాలతో నింపబడి ఇంకా చెప్తూ ఉంటాను. ఇంకా వెళ్ళి కొలితే ఇంకా లోతులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఒక పాట పాడతాను. నడిజాము రాత్రిలో నడిచిన, నడి సముద్రం మధ్యలో నిలచిన. ఏం పాడది? అదిగో సీమోను నామ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా యేసు ఉన్నాడు. అదిగో సీమోను నామ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా యేసు ఉన్నాడు. నడి రాత్రి జాములో నడిచిన, నడి సముద్ర మధ్యలో నిలచిన, నడి రాత్రి జాములో నడిచిన, నడి సముద్ర మధ్యలో నిలచిన. నడిపించును నా యేసు నన్ను అద్దరికి చేర్చును, నడిపించును నా యేసు నన్ను అద్దరికి చేర్చును. అదిగో సీమోను నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా జాతి యేసు ఉన్నాడు. అందరూ చేద్దాం. అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. మన పడవలో ఎవరున్నారు? ఆయన ఉండగా ఏళ మనకి అలజడి, ఆయన ఉండగా ఏళ మనకి తొందర, మనకంతా పండగే. దేవునికి స్తోత్రం. అలాంటప్పుడు యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆ తర్వాత ఆయనను సజీవునిగా నేను భూమి మీద మరలా తిరిగి చూస్తాను. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. ఇంకా ముందుకు వస్తే చూద్దాం. చూడండి, నా మట్టుకు నేనే చూస్తానని చెప్పాడు. అక్కడ తాపి ఇంకో వాక్యానికి వెళ్దాం. చూడండి, 23వ అధ్యాయము 10వ వాక్యంలో చెప్తాడు. అబ్బా ఎంత, ఇదిగో మీరు ఎన్నైనా అనండి, కానీ నేను నడిచే మార్గము
నా యేసుకు తెలియను అన్నట్టుగా, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. తెలుసు, ఆయనకు తెలుసు. ఎవరు తెలుసు? నీ శ్రమలు ఆయనకు తెలుసు, నీ ఇబ్బందులు ఆయనకు తెలుసు, నీ రోగం ఆయన తెలుసు, నీ బాధలు ఆయనకు తెలుసు, నీ అప్పులు ఆయన తెలుసు, నీ సమస్తము ఆయనకు తెలుసు. నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు. శోధింపబడుతున్నాను. బా, శ్రమలో అంటే శోధనలో ఉన్నాను నేను. దేవుడు నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు. పరిశోధించిన తర్వాత నేను ఎలా కాబోతున్నానంటే సువర్ణముగా. చెప్పండి, ఎలా మారిపోతామంట? శోధనలో ఉన్నాం మనము. దేవుని వశములో ఉంటూ ఏమవుతున్నాం? శోధనలో ఉంటున్నాం. ప్రతి వ్యక్తి శోధించబడాలి. బాగా గమనించండి, ఆచరించబడాలి, దీవించబడాలి. ఇది కాదు, దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి శోధించబడాలి. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. శోధించబడటం చాలా విలువైంది. క్రైస్తవుడు శోధించబడలేదంటే ఆడు వరస్ట్ ఫెలో అని, ఆడు దుర్బీజం అని. శోధన లేవండి, యేసుప్రభు నమ్ముకున్న కనుక నాకు చాలా బాగుందండి, ఎంత అంతస్తు కట్టాను, ఎంత ఆస్తి సంపాదించాను, ఇన్ని ఎకరాల పొలం కొనంటే ఆడు దుర్బీజము. బైబిల్ చెప్తుంది. ఎవడంటే అతను దుర్బీజము, మంచి బీజం కాదాడు. దేవుని నమ్ముకున్న తర్వాత ఇన్ని శ్రమలు ఉన్నాయా సార్, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్, నలిగిపోతున్నాను. అది కదా జీవితం. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. అది కదా, అప్పుడు కదా నువ్వు అనుకోవాలి, దేవా నువ్వు నాతో ఉన్నావని. అప్పుడు కదా యోబులాగా ఏం చెప్పాలి? యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకు స్తుతి కలుగుగాక, ఆయన నామమునకు స్తుతి కలుగుగాక. అంతా నా యేసుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట. దేవునికి స్తోత్రం. శోధింపబడుతూ ఉన్నావు అంటే ఖచ్చితంగా దేవుడు తన పరిశుద్ధతలోకి నిన్ను రమ్మని కోరుతున్నాడని పిలుపు. చప్పలు కొట్టండి. నువ్వు శోధించబడుతున్నావంటే ఇంకా అప్పుల్లోకి కూరుకుపోతున్నావు అంటే అర్థం ఏంటంటే, నా కుమార్తె, నా కుమారుడు, నువ్వు ఇంకా శోధించబడి ఎలా మారాలి? సువర్ణం. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాల్ రేపగా, సాతాను సుడిగాల్ రేపగా, నా ఎదుటే నిలిచావా నా ప్రభు, నా ఎదుటే నిలిచావా నా ప్రభు. హల్లెలూయా. అందరూ చదువు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఒక 50 లక్షల అప్పుల్లో ఉన్నావు అనుకోరా, నువ్వు నలిగిపోతూ ఉంటావు కదా. ఇప్పుడు పక్కన 1 కోటి రూపాయలు పెట్టుకుని బ్యాగ్ వేసుకుని ఒకడు ఉన్నాడు అనుకో, ఎలా ఉంటుంది నీకు? అప్పుడు కదా మజా. అంటే నీకు అంత థ్రిల్ ఎలా వచ్చింది? అప్పు పట్టే. అప్పు లేకపోతే నీకు థ్రిల్ లేదు. రోగంలో ఉన్నావు, ఒక్కసారిగా పెయిన్ తగ్గిపోయింది అనుకోరా, ఎలా ఉంటుంది మజా? అమ్మ నొప్పి అంత తగ్గిపోయింది అంటే నొప్పిని బట్టే, అంటే నొప్పి మంచిదే.
చెప్పనంటే నొప్పి మంచిది, గాయం మంచిది, బాధ మంచిది. ఎందుకంటే దాని తర్వాత వచ్చే ఆ సంతోషం అందరికీ రాదు. దేవుని స్తోత్రం పిల్లగా. అందుకని అంటాడు, ఇదిగో నేను నడిచే మార్గం నా ప్రభువుకు తెలుసు. ఎవరి వశంలో ఉన్నాడు యోబు? సాతాను వశం. సాతాను వశంలో ఉండి కూడా ఎంత అద్భుతమైన మాట చెప్పగలిగిన వాడు మరొకడు భూప్రపంచంలో లేడు. దేవుని స్తోత్రం. చివరి మాట చాలా ఎక్సలెంట్ మాట చూద్దాం. 31వ అధ్యాయం 37వ వాక్యం. వీటిలో చాలా లోతుకి వెళ్ళొచ్చురా, కానీ వెళ్దాల్చుకో. చదువు 31, 37. నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేదను, రాజువలే. బా, అందరూ చేద్దామా? తీసుకొని బైబిల్ గ్రంథం చివరిగా ప్రార్థన చేసి ముగించుకున్నాం. 31వ అధ్యాయము 37వ వచనం. ఈ మాట చదువుతుంటే మనసు పులకరించిపోతూ ఉంటుంది. చదవండి ఒకసారి. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజువలే నేను ఆయన వద్దకు వెళ్ళేదను. ప్రభు దగ్గరికి ఆత్మవశుడై ఉన్న యోబు చెప్పే మాట, ఆత్మ శరీర రోగములు, దుఃఖములు, బాధలు అన్నీ విడిచిపెట్టి ఆయన చెప్తున్నాడు, నేను ఆయన దగ్గరికి ఎలా వెళ్తానంటే రాజులా. మనం పాడే పాట యేసు రాజుగా, కానీ అంటే నేను రాజుగా, ఆయన రాజుగా వచ్చే ముందుగానే నేను రాజుగానే వెళ్ళిపోతున్నాను. దేవుని స్తోత్రం కలాగా రాజులాగా వెళ్ళాలంట. ఎక్కడికి? రాజుదైన యేసు ప్రభు దగ్గరికి. దేవుని స్తోత్రం కలాగా. చెత్తగా వెళ్ళకూడదంట. రాజులాగే వెళ్ళాలి. ఎక్కడికి? రాజు దగ్గరికి, రాజుగా. దేవుని స్తోత్రం కలాగా. అక్కడ చాలా అర్థం ఉంది, కానీ మనమంతా రాజుగారి పిల్లలం, రాజులం. ఎవరు మనం? కులాలు కాదు, ఆ కులాలు కాదు, ఆ కులాల రాజులు కాదు. అసలు నిజమైన ఒరిజినల్ రాజులు ఎవరంటే మనం. యేసు ప్రభుని అంగీకరించిన మీరు అందరు ఎవర్రా? రాజులు. మన రాజు పరలోకమందు ఉన్నాడు. ఆయన రారాజుగా రాబోతున్నాడు. రాజులాగానే ఎదుర్కోవాలి. ఎలా వెళ్ళాలి? రాజులాగా, టీవీగా. యేసుతో టీవీగా అనుపోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యేసుతో టీవీగా అనుపోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. దేవుని యుద్ధం నాదము పట్టి ఆయన ముందుకి వెళ్ళ. అంటే ఇలాంటి పాటలు లేవు, మీకు తెలియదు అసలు ఈ పాటలు. నిన్న మా పెద్దలు మేము రోడ్డు మీద పందిరి కింద కూర్చొని, ఏమండి ఈరోజు మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎలా ఉన్నారని అంటే, ఏమండి ఈదులోనూ గూటి బిళ్ళ తెలవదండి వాళ్ళకి, ఈదులోనూ గోలికాయ తెలవదండి వాళ్ళకి, ఈదుల్లోనూ అష్టాచమ్మ తెలవదండి వాళ్ళకి, ఈదుల్లోనూ కుక్కదూకులు తెలవదండి వాళ్ళకి, ఈదుల్లోనూ చాలా దొంగ పోలీసు ఆట తెలియదండి వాళ్ళకి. మరి ఏం తెలిసండి? సెల్ ఫోన్ తెలిసండి వాళ్ళకి. అసలు ఆ ఆటలయ్యి, అసలు ఆట అంటే ఏంటో కూడా మర్చిపోయారు వీళ్ళు. ఆటగా అర్థమే తెలియదు మన వాళ్ళకి. అసలు మన పిల్ల కదా, వాళ్ళ పిల్లలకి తెలుసా ఆట ఉంది? అసలు రూమ్లో కూర్చుంటాం, మంచమే పడుకోండి, అన్నం తినరా, అన్నం బిడ్డ, ఏంటి అంత ఇదేగా గేము. మన చిన్నప్పుడు అలా కాదు కదా. మరి మీరు ఎలా ఉన్నారు మాకు తెలియదు, కానీ మేము మాత్రం ఈదులో సినిమా అంటే పరుగు, అక్కడ ఆట అంటే పరుగు. రాత్రి 1 గంట అయిపోయింది ఇంటికి వచ్చేసరికి వాళ్ళు అడిగేవారు కదా. మేము ఆడుకుని ఎప్పుడో 3 ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ ఆటలు ఎక్కడ ఉన్నాయా? ఎవరికాడే బందిఖానా, ఎవరికాడే జైలు, ఎవరికాడే సెల్లో, ఎవరికాడే రూము, ఎవరి సెల్ తాడితే. నేను అన్నాను, కొంతకాలం పోతేనే సెల్ల కూడా ఉండదండి, ఒక సిప్ పట్టుకొచ్చి ఇందో పెట్టేస్తారు. ఆడికి కళ్ళతో చూడక్కర్లేదు, లోపల మైండ్తో చూసేస్తాడు. ఇక లోన అన్నీ అలాగా భలే ఉంది. ఏసే ఇది ఉండదు. ఇంకా లోన్ చూసేస్తాడు. ఆ చిప్ ఎక్కడ పెడతారా? లోపల పెట్టేది. ఇంకా మనం అనుకుంటాం మనంకే చూస్తున్నాడేమో అనుకుని మాట్లాడుతున్నామో అనుకుంటాం. కొంతమంది మీరు మెలకొన్నలు చూసారా? క్షమించాలి, మెలకొన్నలు చూసారా? ఒకటి ఎలా చూస్తుంది, ఒకటి ఎలా చూస్తుంది. మనం అనుకుంటాం నేనేనా అంటే అలాగే చూస్తూ ఉంటారు. నేనా ఏంటి
మనక చూస్తున్నాడా అలా అర్థం కాదు. రేపొద్దున నిజంగా చూసినా కానీ వాళ్ళు లోపల చిప్పెట్టేసుకుని లోపల మొత్తం సినిమా డ్యాన్సులు మొత్తం డ్యాన్స్ వేసేస్తూ ఉంటే వీడు నవ్వేసుకుంటారు, భలే భలే అబ్బా భలే ఆ ఫీలింగ్ అయిపోయి నవ్వేస్తూ ఉంటే మనం అనుకుంటాం ఇదేంట్రా. ఇప్పుడు కొంతమంది చెవులు పెట్టుకున్నారు కదరా, ఓసారి అలాగే పక్కన వెళ్ళిపోతాను, నన్ను పలకరిస్తాను, ఏం సార్ అన్నాను. ఆ డ్యాంక్ పెచ్చలో చూసి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆడికి లోన మాట్లాడుకున్నాడు, మనం అనుకుంటున్నాం మనతో మాట్లాడుతున్నాం అనుకున్నాం. లేకపోతే రోడ్డు అంటే నడిచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా వాళ్ళు నవ్వేసుకున్న డార్లింగ్ హాయ్ డార్లింగ్ తిన్నా ఉన్నాం ఎక్కడ ఉన్నాం అనుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇదివరకు గతంలో ఒక విషయం చెప్పాను, మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ వాళ్ళ అమ్మగారు టీచరు. అప్పట్లోనూ ఇంత ఏ ఉండి అగ్గిపెట్టలేగా వాడు అయిపోడంట, అది అందులో పాటలు వస్తే వినేవాళ్ళం. వాళ్ళ అమ్మగారు బాగా లక్షలు సంపాదించారు, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు కొడుకుని. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు అమ్మ నాకు మంచి బైక్ కావాలన్నాడు. ఒరే 2 లక్షలు తీసుకో వెళ్ళిపో తెచ్చుకో అందే. వెళ్ళిపోయి 2 లక్షలు బండి తెచ్చేసుకున్నాడు. వత్త మంగళవారం సంతలో అగ్గిపెట్లా కొనుక్కున్నాడు. ఇదంట ఏంటది ఐపోడ్ కొనుక్కొని జేబులు పెట్టుకున్నాడు అంట. ఎలా పెట్టుకుంటాడు, అందులో మంచి పాట వచ్చేస్తుంది. ఏం పాట అంటే మన ఓ అంటే కొండలే ఓహో అంటాయి అని వచ్చేస్తుంది పాట. అనుభవించు రాజా మంచి పాట వేసుకుని మంచి ఫుల్ స్పీడ్ ఎట్టుకుని వెళ్ళిపోయి అన్నాడు. వెళ్ళిపోయి డివైడర్ని కొట్టేశాడు. డివైడర్ని కొట్టేసి అవతల చేలో పడిపోయాడు. చేలో పడిపోతే అక్కడి నుంచి అన్నాడు రక్షించండి అని కేకలేస్తున్నాడు. వీడి చెవులో మాత్రం ఏమంటుంది తెలుసా, మన అవునంటే మన కోవంటే మన రమ్మంటే అయ్యి వచ్చేస్తుందంట. మబ్బులు వచ్చేస్తున్నాయి, కొండలు వచ్చేస్తున్నాయి, పాట వచ్చేస్తున్నాయి, కానీ వీడి కేకలేస్తుంటే కేక ఎవడు ఒక్కడు కూడా రావట్లేదు. అక్కడే తడిసిపోతుండే ఒక పాప ఒక రైతు రాత్రి కాడ వచ్చాడట. దేవునికి స్తోత్రం. పిల్లకి రాత్రి కాడ రైతులు ఏం చేస్తారు తెలుసా, పాపం నీరు ఎక్కువైపోయిందో తక్కువైపోయిందో చూసుకుంటాకు వచ్చి ఎక్కువైపోతేనేమో గని కొట్టేస్తారంట, తక్కువైపోతే నీరు ఎట్టేసుకుంటారు. రాత్రులు వస్తారు పాపం, మనకు తెలియదు వాళ్ళకి అన్ని రకాల దెయ్యాలు కనపడతాయి. దెయ్యాలు కనపడవా? అయ్యి బాబాయ్ కనపడతారు. మా పూర్వీకులు చెప్పారు, మా అనుభవాల్లో మేము అనుభవించాం. దేవుని స్తోత్రం కలాగ. సరే అక్కడికి వచ్చాడు. వస్తే ఆ చేలు నిండిపోయిందంట. అది తీసేస్తున్నాడు పనులు. తీసేస్తూ ఉంటేనే ఓ పాట వినపడుతుందంట, మనం రమ్మంటే మబ్బులే దిగి వస్తాయి ఓహో అంటున్నాడు. ఏంట్రా ఎక్కడ వస్తుంది ఇది అనుకుని అలా వెళ్ళేసరికి వీడు అలా పడిపోయి ఉన్నాడంట. పాట మాత్రం రన్నింగ్ అయిపోయింది. మబ్బులు రామంటే వెంటనే భుజం మీద వేసుకుని పాపం రోడ్డు మీదకి వచ్చి ఆ బండి ఎక్కించుకుని నెమ్మదిగా తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేశాడంట. ఎవరిని వచ్చాడా? ఎవరో రారు. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. వస్తారా? ఎవరు రారా? మనమే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? రాజులాగా వెళ్ళాలి. అందరు లేచి పడదు. ఎలా వెళ్ళాలి? మనం రాజులా వెళ్ళాలి. మన కూడా ఎవరో రారు. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలను రావా యేసయ్యా నీవు రావా యేసయ్యా. అందరు కళ్ళు మూసుకున్నాం. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలను రావా యేసయ్యా. అందరు సిద్ధమా? రావా యేసయ్యా. కళ్ళు మూసుకున్నాం. రావా యేసయ్యా నీవు రావా యేసయ్యా. అందరు సిద్ధం. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరు చేద్దాం. అనాథగా మిగిలను రావా చప్పట్లు కొడదాం. రావా యేసయ్యా. చప్పట్లు దగ్గరగా. రావా యేసయ్యా నీవు రావా యేసయ్యా. ఎవరు లేక చప్పట్లు కొడదాం దగ్గరగా. నే దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై చప్పట్లో ఇలాను రావా యేసయ్యా నీవు రావా యేసయ్యా నీవు రావా యేసయ్యా నీవు రావా యేసయ్యా. చప్పట కొట్టి దేవుని ఆరాధించిన ప్రభువా, ఈ రాత్రి ఎవరు వచ్చినా రాకపోయినా నీవు నా దగ్గరికి రావాల్సిందే. నేను నీ దగ్గరికి రాజుగా రాకముందే నీవే నా దగ్గరికి రావాలి, నీవే నాతో ఉండాలి. హల్లెలూయా. చప్పలు కొడదాం. స్తోత్రం దేవా. చప్పట్లు దగ్గరగా, చప్పట్లు గట్టిగా వినపడాలి. దద్దరిల్లి పోవాలి రాత్రి. హల్లెలూయా.
చప్పట్లు ఆకుండా కూడా నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. చప్పట్లు కొట్టి ఆకుండా గట్టిగా నేనున్నాను అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అంధుడనై అనాథగానే మిగిలాను, దీనుడనై అంధుడనై అనాథ. అందరూ చేద్దాం. నీవు రావా యేసయ్యా, నీవు రావా స్తోత్రం, నీవు రావా యేసయ్యా, అమారే రావా యేసయ్యా, యేసయ్యా, నీవు రావా యేసయ్యా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చప్పట్లు ఆపొద్దు. పరిశుద్ధాత్మ దేవుని సంచారం ఉందా మన మధ్యలో? దేవుని ఆత్మ మన మధ్యన అల్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మాతోనే ఉన్నందుకు నీకు స్తోత్రము దేవా. ఈ సంఘములోని పరిశుద్ధాత్మ సన్నిధి ఉంచినందుకు వందనాలు. హల్లెలూయా. చప్పట్లు కూడా పిల్లలు కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిని ఆస్వాదించడం. దేవా స్తోత్రం. బంధువులను నమ్మాను, మోసం చేశారు, స్నేహితులను నమ్మాను, మోసం చేశారు. బంధువులను నమ్మాను, మోసం చేశారు, స్నేహితులను నమ్మాను, మోసం చేశారు. దీనుడనై అంధుడనై అనాథగానే మిగిల. గట్టిగా దీనుడనై అంధుడనై అనాథగానే మిగిలా. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, హల్లెలూయా, నీవు రావా యేసయ్యా. చప్పట్లు కొట్టి దేవుని ఆశీర్వదించు గట్టిగా. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, అవ్వాలేసయ్యా, కావాలేసయ్యా, నువ్వు కావాలేసయ్యా, రావాలేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొడదాం దగ్గర. హల్లెలూయా, స్తోత్రం. దగ్గరగా చప్పట్లు కొడదాం దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం దేవా. పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. నీ వశములో ఉన్నటువంటి సౌలు తప్పిపోయి భయంకరమైన మరణాన్ని పొందుకున్నట్లుగా లేఖనం తెలియజేస్తుంది ప్రభువా. సాతాను వశంలో ఉంటూ కూడా నిన్ను ఆరాధించిన యోబు అంచెలంచెలుగా ఆశ్రయించబడినట్లుగా చూస్తాం. ప్రభు, మేము ఏమై ఉన్నామో ఎరిగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. ఈ రాత్రి మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మాతో మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. కూడి చేరిన మాలో ఉన్నటువంటి ప్రతి అవసరత తీర్చండి. దుఃఖాన్ని, శ్రమను, శోధనను, సమస్తాన్ని జయించగలిగే సామర్థ్యము మాకు కలగచేయమని కూడి చేరిన మమ్మల్ని అందరినీ మరొకసారి మీ చేతులకి ఇస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తు నామంలో మీ అందరికీ ఓర్పుగా నేర్పుగా విన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మంచి పరిచయం చేశారు పిల్లలు, వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను.